తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు నిన్నటికెళ్ళి ఇయాటి వరకు ఇంకా ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు తమ ప్రాణాలు విడిచినారు. మరి మీరు ఇద్దరు చూడవచ్చు. ఇవాళ లేటెస్ట్గా ఇంకోసారి మొత్తం నలుగురు చనిపోయారు. నలుగురిలో ఒక ఫోటో లేదు. మిగతా నలుగురు ఇప్పటి వరకు అయితే నలుగురు, నిన్నటికెళ్ళి ఈరోజు వరకు నలుగురు చనిపోయినారు. మనం పోయే ముందు ఆ నలుగురి పేర్లు ఒకసారి నేను వినిపిస్తా. ముందుగా ఈ వీడియో మీరు సాధ్యమైనంత షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ చేయండి. ఈరోజు దాదాపు 14,000 మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రిటైర్ అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి నేను చేసే ప్రతి వీడియో వెళ్ళాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కళ్ళ షేర్ కావాలి. ఈరోజు దయచేసి ఒకటి అర్థం చేసుకొని మన గురించి ఎవ్వరు కూడా ఏ పేపర్ కూడా రాస్తలేరు, ఏ పత్రిక రాస్తలేరు, ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా ఈరోజు డిబేట్లు జరుగుతలేవు. ఈరోజు రిటైర్ అయిన ప్రాణాలంటే పత్రికలకు విలువ లేదు. అసలు 1వ తారీఖుకి వెళ్ళి ఈ పత్రికలన్నీ చదువుడు బంద్ చేయాలి. అసలు ఏవైతే మెయిన్ మీడియా ఉందో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ప్రింట్ మీడియా కానీ ఎవరెవరైతే కవర్ చేస్తలేరో దీనిపైన కనీసం ఒక స్టోరీ కూడా రాసే ప్రయత్నం చేస్తలేరు. ఇవన్నీ కూడా ఈ పత్రికలన్నిటి కూడా మనం బ్యాన్ చేయాలి. 1వ తారీఖు అసలు ఎవరు చదివినా 1వ తారీఖు దాకా చూద్దాం. 1వ తారీఖు వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి ఇదే విధంగా ఉంటే 4 ప్రాణాలు నిన్నటికెళ్ళి ఇవాళకి 4 ప్రాణాలు పోయినాయి. 4 ప్రాణాలు పోయినా కానీ ఇప్పటి వరకు మొత్తం 40 ప్రాణాలు, ఇవాటి వరకు 40 ప్రాణాలు పోయింది. అయినా కానీ వీళ్ళు మన గురించి ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి ఇంత కూడా శ్రద్ధ లేకుంటే, వీళ్ళ ప్రాణాలకు విలువనీయకుంటే వాళ్ళ పత్రికలు మనం ఎందుకు చదవాలి? అంత అవసరం ఏమున్నది? మనమే కాదు, మన రిలేషన్స్ కానీ ఈరోజు ఉద్యోగులు అందరూ కూడా దీని గురించి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. పక్కనున్న మేడం గారు వైవి లక్ష్మీ కుమారి గారు దాదాపు అందరు ఫోన్లలోకి వచ్చింది. స్టాటిస్టికల్ ఆఫీసర్ సిపిఓ ఆఫీస్ వికారాబాద్, రిటైర్ అయిన తేదీ 31 ఆగస్టు 2024. నిన్నటి దినాన 25/12/2025 డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెన్షనరీ బెనిఫిట్ జీపీఎఫ్ ఇవన్నీ రాలేదని చెప్పేసి మేడం గారు తనువులు చాలించారు. అంతేకాకుండా ఈ సార్ పేరు రిటైర్డ్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ శ్రీ షఫీ ఉర్ రెహమాన్, ఎక్స్పైర్డ్ ఎస్టర్డే ఈవినింగ్, నిన్న సాయంత్రం చనిపోయినట. గొల్లపల్లి మండల్, సుల్తానాబాద్, పెద్దపల్లి డిస్టిక్ రెసిడెంట్స్, రిటైర్డ్ ఇన్ జూన్ 2025. ఈసారి చనిపోయిండు. ఇంకొకసారి ఇవాళ ఇప్పుడే ఇంకోసారి చనిపోయిండు. ఈసారిది ఇగో ఇంకోసారి ఇప్పుడు చచ్చిపోయిండు. ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ వాసి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కాళిదాస్ సార్ గుండెపోటుతో పదించారు. ఈ సార్లు ఇంకోసారు ఇది ఎక్కడ ఫోటో లేదు సార్ది, శ్రీ గణేష్ ఏఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఈయన ఫస్ట్ వీక్లోనే చనిపోయాడు గణేష్ గారు. మొత్తం ఇప్పటికీ 40 మంది ఇయాటికి చనిపోయిన వారి ఇది 40 మంది ఇప్పటికి చనిపోయారు. మన దగ్గర చాలామంది వివరాలు లేవు. 40 మంది ప్రాణాలకు ఈ రాష్ట్రం ఇచ్చే విలువేంది? 40 మంది ప్రాణాలకు ఈరోజు ఈ ఆపోజిషన్ పార్టీలు ఇచ్చే విలువేంది? 40 మంది ప్రాణాలకు ఈరోజు ఇక్కడ తెలంగాణలో మేధావులు ఇచ్చే విలువేంది? 40 మంది ప్రాణాలకు ఈరోజు ఈ ప్రజా సంఘాలు కానీ లేకుంటే ఉద్యోగ సంఘాలు కానీ ఇస్తున్న విలువేంది? ఈరోజు నేను దీని వెనుక 2 పాయింట్లు పెట్టినా, దీని వెనుక ఒక మహాకుట్ర దాగుండా కుట్ర కూడా నేను ఈరోజు బయట పెట్టబోతున్నా. ఎందుకంటే మీరు అనుకుంటే స్క్రీన్ ముందు నేను ఒక్కని కనబడుతున్నా కానీ స్క్రీన్ వెనుక మన కోసం చాలామంది పనిచేస్తున్నారు. నా వెనుక చాలామంది కూడా ఈరోజు ఏది పీజీ విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఈరోజు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చాలామంది చాలా సీరియస్గా పనిచేస్తుండ్రు. ఆ పనిచేస్తున్న తరుణంలో దీని వెనుక ఉన్న కుట్ర కోణం అనేది కూడా ఈరోజు బయట పెడతా ఉండ్రు. ఈరోజు ఎవరు కూడా బాగా ఆలోచన చేయాలి మీరు దయచేసి. ఈరోజు ఎవరు కూడా ఎందుకు ఇంత సీరియస్గా ఈరోజు నడుస్తూ ఉంటే, ఈరోజు దాదాపు 40 మంది ప్రాణాలు ఈరోజు ప్రభుత్వానికి తమ సేవలు అందించి ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది? ఇంత సీరియస్నెస్ ఈరోజు ఎందుకు లేదు? మీరు చేసిన ఈరోజు శాసనాలను మొత్తం ఈ ఉద్యోగులు అమలు చేసిండ్రు ఈరోజు. అంతేకాకుండా ఈరోజు చాలామంది ఈ సమాజానికి ప్రయోజనకరమైన విద్యార్థులను వాళ్ళను ఈరోజు సమాజంలో వాళ్ళకి పరిచయం చేసింది. వాళ్ళకున్న టాలెంట్ చేసి ఈరోజు సమాజం ముందు ఉంచింది. చాలామంది ఈరోజు టీచర్లు కానీ
అయినా కానీ ఎందుకు దీని మీద ఎందుకు సీరియస్నెస్ ఉంటలేదు, ఎందుకు ఇన్ని ప్రాణాలపైన ఎందుకు చర్చ జరుగుతలేదు, దీని గురించి ఏ ఒక్క పార్టీ కూడా ఎందుకు మాట్లాడతలేదు. ఈరోజు కొంతమంది తూతూ మంత్రంగా అట్లా పైన చేస్తుండ్రు కానీ సీరియస్నెస్ అక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు నేను దీన్ని డైలీ ఒక సబ్జెక్ట్గా, ఒక టాపిక్గా, ఒక ఎజెండాగా దీన్ని పెట్టుకొని తెల్లాలేస్తే ప్రజల ముందుకు తీసుకుపోతున్నా కాబట్టి దీన్ని ఏదో విధంగా ఆపు చేయాలి. ఈరోజు పత్రికలు మొత్తం కంట్రోల్ అయిపోయినాయి, మెయిన్ మీడియా మొత్తం కంట్రోల్ అయిపోయింది. మెయిన్ మీడియా ఇంతమంది చనిపోయినా ఎవరు కూడా కనీసం కింద స్క్రోలింగ్ కూడా ఇస్తలేరు. అసలు చిన్న చిన్న వార్తలే ఈరోజు పెద్ద పెద్ద స్టోరీలు చేసి చూపించే పత్రికా రంగాలు ఈరోజు ఏ ఒక్క ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ తప్ప, యూట్యూబ్లో కూడా చాలా కొద్ది ఛానల్లే, 1-2 ఛానల్లే ఈరోజు మెయిన్ ఛానల్. అవి కూడా ఎక్కడ కూడా దీని గురించి ప్రసారం లేదు, దీని మీద ఇది లేదు. మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత వరకు ఈరోజు ఏ ఛానల్ని అయితే మీరు నెత్తి మీద ఎక్కించుకున్నారో, ఏ ఉద్యమకారులను మీరు ఈరోజు ఎమ్మెల్సీల వరకు చేసిండ్రో, ఈరోజు వీళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏంది, దీని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంది, ఈరోజు దీని వెనుక ఉన్న కుట్ర ఏంది, ఆ కుట్ర కోణం గురించి నేను ఈరోజు బహిర్గతం చేయబోతున్నా. ఇది నేను ఒట్టిగా 2 నిమిషాలు మాట్లాడి చేసినాను కాదు. నేను గతంలో దీనిపైన 2 ప్రెస్ మీట్లు పెట్టినా, అయినా కానీ ఈ సబ్జెక్ట్ నా పూర్తి వివరాలు నా చేతికి రాలేదు కాబట్టి నేను మాట్లాడలే. నిన్న దినాలని మెదక్కు పోయినప్పుడు నాకు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు నాకు ఫోన్ల ద్వారా నాకు రావడం జరిగింది. ఆ విన్న తర్వాత నేను వీస్తుపోయిన, నిజంగా ఇంత భయంకరంగా ఎందుకు చేస్తుంది వీళ్ళని. ఈరోజు ఆపోజిషన్ పార్టీలు మన విషయంలో ఎందుకు రోడ్ల మీదకి వస్తలేవని ఈరోజు ఒక చర్చ జరిగింది. మనం బాగా అర్థం చేసుకోవాలి. మన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత స్పందించిన వ్యక్తి ఎవరంటే, నేను ఆయన ఒక అంశం తీసుకొని మాట్లాడిండు. ఆయన ఏది మాట్లాడినా కానీ ఒక సీరియస్నెస్ అని ఉంటుంది, గాలికి ఎవరు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత దాని వెనుక ఉన్న కుట్ర కోణం మొత్తం ఈరోజు మనం చర్చిద్దాం. ఈయన వి ప్రకాష్ గారు మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మన తెలంగాణ ప్రజల దృష్టికే కానీ ఈరోజు రిటైర్మెంట్ అయిన వారి దృష్టికో కానీ నేను తీసుకొని వచ్చిన తర్వాత నేను దీని చర్చకు ముందుకు పోదాం. మనం దీనికి లింకప్ అయి ఉంది. చర్చలు ఉన్నాయి, నిజమో కాదో తెలియదు, మనకు ఒక చర్చ ఉంది. ఈ సందర్భంలో మీరన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. పక్క జడ్స్ అనేది చెప్పాడు, 100కి 100 వాళ్ళు ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది, 144 సెక్షన్ కంటిన్యూ పెట్టి రికార్డ్ పరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి, డబ్బులు ఉన్నా కూడా పెన్షన్లకి ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీ, డబ్బులున్నా కానీ పెన్షన్లకు ఇవ్వకపోవడం కానీ. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి పాయింట్. దారి తీసే పరిస్థితి అని చెప్పింది కదా. దాంతో పాటుగా ఇది యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఒక కుట్ర జరుగుతాం హైదరాబాద్ మీద. ఓకేనా, ఇది మనం ఒక నిమిషం ప్రకాష్ గారి మాటలు పక్కన పెడదాం. ఇక ప్రకాష్ గారు మాట్లాడినట్టే కేసీఆర్ గారు మాట్లాడినట్టే నేను మొన్న కూడా చెప్పిన, ప్రకాష్ గారు ఏదన్నా చేస్తే చాలా డీప్గా చేస్తారు. ఆయన అభ్యుదయవాది. సరే, కేసీఆర్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక ఆయుధం, దాన్ని మంచిగా వాడితే 101% ఈ తెలంగాణ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈయన మాట్లాడక ఇంకో ఛానల్లో, అంటే ఆ ఛానల్ నా పేరు తీసుకోలేదు కానీ ఇప్పుడు ఆ కేసుల ఊపా కేసుల మన ఎన్ఐఏ అరెస్ట్ చేసిండ్రు ఇన్నయ్య గారు కూడా తొలివేలుకు రఘు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పిన, అంటే ఆయన నా పేరేం తీసుకోలేదు కానీ యూటీ గురించి ఒక చర్చ వచ్చింది. అంటే తర్వాత ఇమ్మీడియట్గా రంగంలో దిగింది ఎవరు ఈయన. మన ఒకసారి ఎంత పదునుగా ఉంటుందంటే వి ప్రకాష్ గారిది ఒకసారి నన్ను పూర్తిగా ఒక భారీ కుట్ర జరగబోతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ ఏంటంటే 2021-22 ప్రాంతంలోనే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఎట్లుంటుందని చెప్పి సర్వే చేయించాడు మినిస్టర్ గా. రిపోర్ట్ కూడా 2022 నాటికే వచ్చింది, పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి అని చెప్పి ఆయన దాన్ని అమలు చేయడానికి కంకణం కట్టారు. సర్దార్ పటేల్ ఎట్లయితే సైన్యాలను నడిపించి స్వతంత్ర కమ్యూనిస్ట్ చేతుల్లో స్వతంత్రంగా పోతున్న తెలంగాణ భారతదేశంలో విలీనం చేసుకున్నాడు. మళ్ళా ఇవాళ అమిత్ షా ఈ యూటీ కోసం కుట్ర చేస్తున్నాడు. దీనిలో రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యూటీ చేయాలని చెప్పి కేంద్రం మొండిగా ఉంటే
మాలాంటి వాళ్ళు ఒప్పుకుంటామా? ఏం చేస్తాం మేము? మాకు ప్రత్యేక దేశం కావాలని నినాదిస్తాం. ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక దేశం. మనకు అన్ని రకాల జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా నినాదాలు మారిపోతాయి. మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐపీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. ఒక్కవేళ డ్యూటీ చేయాలనుకుంటే నష్టం ఏం జరుగుతుంది అంటే, ఇవాళ మొత్తం తెలంగాణలో 80% పైన ఆదాయం వచ్చేది హైదరాబాద్. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లను, మొత్తం 9 కార్పొరేషన్లను, తర్వాత డజన్లకు పైన ఉన్న మున్సిపాలిటీలను అన్నింటి కలిపి 3 గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఇది కూడా అలా కుట్ర. ట్రిపుల్ ఆర్ కూడా ఒక కుట్ర. అంటే మొత్తం మనిషిలోంచి గుండె తీస్తే మనిషి బతకడు కదా. తెలంగాణలోంచి హైదరాబాద్ అనే గుండె తీయబోతున్నారు. చరిత్రలో కని విని ఎరగనంత విధ్వంసం జరుగుతుంది. ఒకవేళ అదే జరుగుతుంది, ఇలా అర్థమైపోతున్నారన్న నక్సలైట్ మళ్ళీ ఏకపక్ష పట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఇది అంటే అంత ఘాటుగా స్పందించిన వి ప్రకాష్ గారు మాట్లాడిన తెల్లారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు. నెక్స్ట్ డే కేసీఆర్ గారు ఏం ప్రెస్ మీట్ పెట్టిండు మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డది ఎవరు? విద్యార్థులు, ఉద్యోగులు ఈరోజు ముందు వరుసలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉద్యమ నాయకుడు తెలంగాణకు, అందులో డౌట్ లేదు, అందులో ఎటువంటి ఆలోచన లేదు. 101% కేసీఆర్ గారే. కానీ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టింది. దాని తర్వాత ప్రెస్ మీట్లో మొట్టమొదటి సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడాల్సింది ఏంది? ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొన్నటికి 36 ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నాటికి 34 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ 34 మంది ఈరోజు మరణించిండ్రు. ప్రభుత్వం ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు? వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులే. ఈరోజు మీరు అంటా ఉన్నారు వాళ్ళ సర్వీస్ నేను 3 సంవత్సరాలు పెంచిన కాబట్టి ఆ బరువు అంతా నా మీద పడ్డది, నన్ను కోసిన రూపాయి వెళ్ళది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. కానీ నేను వాళ్ళకు ఈరోజు కేసీఆర్ ఏ జవాబు చెప్పాను అది కూడా నేను చెప్తున్నా. నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు డిఫెన్స్లో పోతుండొచ్చు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు నువ్వే పెంచినావు కాబట్టి ఆ బరువు నా మీద పడ్డది, నేను వాళ్ళు కట్టలేకపోతున్నా అని నువ్వు అంటుండొచ్చు. కానీ నేను కేసీఆర్ ఒకవేళ ఈ జవాబు చెప్పే అవకాశం ఉండే ఏమని చెప్పొచ్చు? ఆయన తెలంగాణ ఏర్పడ్డది కొత్తగా పురుడు పోసుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి అనుభవంతో పరిపాలన కానీ అంటే ఎగ్జిక్యూషన్లో అనుభవం ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు మాకు అవసరం. కాబట్టి ఆ ఉద్యోగుల ఇప్పుడు రిటైర్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతే రేపు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకంత అనుభవం లేదు. కాబట్టి వీళ్ళు రిటైర్మెంట్ ఆపితే వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఈ తెలంగాణ పైన ఉన్నది, ఎగ్జిక్యూషన్ పైన ఉన్నది, ఇష్యూస్ పైన ఉన్నది. కాబట్టి మేము వాళ్ళ వాడుకోనికి అని చెప్పి నేను వాళ్ళకు 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చిన, అది నేను చేసిన తప్ప అని కేసీఆర్ గారు చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. రెండో పాయింట్ ఈరోజు వాళ్లకు ఏ రోజైనా ఎప్పుడు రిటైర్ అయినా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే నేను కొత్తగా రిక్రూట్మెంట్ చేసి మన పైసలు ఏమి ఇస్తలేవు, వీళ్ళు ఆ రోజైనా ఇవ్వాల్సిందే, ఈ రోజైనా ఇవ్వాల్సిందే. కానీ కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడే అవకాశం ఉండే, ఇది మాట్లాడలేదు. కనీసం వీళ్ళ సబ్జెక్ట్ కూడా తీసుకోలేదు. ఈరోజు 4 ఫ్రంట్ వారియర్స్ లెక్క, 4 ఫ్రంట్ యుద్ధ శూరులు లెక్క ముందు వరుసలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి చాలా పాశవికంగా ఆ రోజు వ్యవహరిస్తుంది. ఎంఐఎం జోలికి ఈ రోజు వరకు ఎవరికి పోలే. అయినా కానీ ఈరోజు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. మెయిన్ టాప్ వాళ్ళని తీసుకుపోయి అక్బరుద్దీన్ని తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి అర్థమైందా? అంత డేరింగ్గా పోయిన వ్యక్తి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా 100 మంది ఉద్యోగాలు తీసేస్తామని చెప్పొచ్చు. ఆ రోజు వాళ్ళ మీద ఉక్కుంపాదం మోపే ప్రమాదం ఉంది. అయినా కానీ వాళ్ళ నౌకర్లకు చూడలేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా చూడలేదు. కానీ తెలంగాణ వస్తే ఈరోజు భావి తరాలకు బాగుంటుంది అని నమ్మిండ్రు వీళ్ళంతా. ఈరోజు రిటైర్మెంట్ అయ్యి జీతాలు రాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఈరోజు పిట్టల లెక్క రాలిపోతున్న వారు వీళ్ళందరూ కూడా మా నౌకర్ల పైన పర్వాలేదు, ఈరోజు తెలంగాణ వస్తే ఈరోజు వచ్చే తరానికి బాగుంటుందని చెప్పేసి వారు తెగించి ఈరోజు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు వాళ్ళు.
ఈరోజు వాళ్ళ నౌక వాళ్ళ ప్రతి నెల వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేది, వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వచ్చేది. రిటైర్మెంట్ కాగానే ఆంధ్ర ప్రభుత్వం నెల రోజులలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చింది. మీద కేసీఆర్ గారు, కోదండరామ్ గారు అండ్ అదర్ ఏది మన తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులకు నేను చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏం కూడా తక్కువ చేయలేదు. ఇవాళ మీ కథలు చూస్తూ ఉంటే ఏది ఉమ్మడి రాష్ట్రం వల్ల 40 మంది ఉద్యోగులు ఎక్కడ కూడా చనిపోలేదు. ఈరోజు మీ వల్ల మీ వ్యవహారం వల్ల ఈరోజు జనం చచ్చిపోతూ ఉన్నారు. ట్రీట్మెంట్లు తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. అనారోగ్య పాలైపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే మొన్న దినాన రాష్ట్రం అంతా వాళ్ళు దీక్షలు చేసి కలెక్టర్ ఆఫీసుల ముందు దీక్షలు చేస్తే ఒక్క పత్రిక రాసినారా? సిగ్గున్నాదివా మీకు? ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, వెలుగు పత్రిక కానీ, ఏ పత్రికలైనా ఈరోజు వీళ్ళ దీక్షలు మీరు ఏమైనా కవర్ చేసినారా? ఒక నమస్తే తెలంగాణ తప్ప అదా వాళ్ళ తీసుకున్నారు కాబట్టి. మాట్లాడండి ఎవరన్నా. ఎన్ని ఛానళ్ళలో వచ్చినాయి ఇవి? ఇది బైకాట్ చేయాల్సిన నినాదం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. నువ్వు ఉన్నది ఎక్కడున్నారా? మీ ఛానళ్ళు, మీ టీవీలు ఎక్కడున్నాయి? మీ పేపర్లు ఎక్కడున్నాయి? హైదరాబాద్లో లేవా అవి? తెలంగాణ ఊపిరి పీల్చుకుంటలేరా? తెలంగాణ గాలి పీల్చుకుంటలేరా? మీరు తెలంగాణ నీళ్ళు తాగుతలేరా? తెలంగాణ భూమిని వాడుకుంటలేరా మీరు? 40 మంది చచ్చిపోతే ఏ పేపర్ రాసిందిరా మీరు? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణలో నిజంగా మా అధికారంలో మేము వస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 1000 లక్షో మన ఎడ్ల బండ్లు తీసుకుపోయి మరి మొత్తం రామోజీ ఫిలిమ్స్ దున్నుతానని చెప్పిండు. కానీ అది వచ్చే రోజుల్లో మాత్రం వీళ్ళతో ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అవి దున్నబడతాయి. అవి ఇంతగా ఈరోజు ఎందుకు వేలేసిండ్రు? రిటైర్ అయిన ఉద్యోగులను ఎందుకు వేలేస్తుండ్రు మీరు? ఎందుకు మాట్లాడతలేవు? దీని వెనుక ఉన్న కుట్రకోణం ఏంటంటే, నేను ప్రెస్ మీట్ పెట్టిన, వి ప్రకాష్ గారు మాట్లాడే ముందు ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యిండ్రు. కాకపోతే లింక్ కూడా పెడతా. ఎక్కడ పెట్టినా ప్రెస్ క్లబ్లో పెట్టిన. ఈరోజు రిటైర్ అయిన వ్యక్తుల పైసలు రాజ్యాంగంలో అవన్నీ ఉంటాయి. నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపించిన. ఇవాళ ఏ మొగోడు, ఏ మునగాడు, ఏ ఆపోజిషన్ లీడర్ కానీ ఎవరు కానీ చూపించలేని మాట్లాడిన అంశాలు నేను మొత్తం బయటికి తీసుకొని వచ్చి వీళ్ళని ఎందుకు పైసలు ఆపుతున్నారు అని చెప్పేసి నేను చూపించిన. అంతేకాకుండా తెలంగాణ ఆదాయం చూపించిన. ఆదాయంలో వచ్చినాక ముందు నువ్వు అప్పులు సప్పులు పథకాలకు ఇచ్చే ముందు ముందు ఇవ్వవలసిన పైసలు ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద రిటైర్ ఉద్యోగుల జీతాలు కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉన్నదనే ప్రెస్ మీట్ పెట్టిన. అవన్నీ ఉన్నాక కూడా ఈరోజు ఎందుకు ఇస్తలేరు మీరు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది అని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వి ప్రకాష్ గారు ఏకీభవించారు. మొన్న ఇన్నారెడ్డి గారు కూడా ఏకీభవించారు దీనిపైన. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు దానిపైన. ఇది ఏనాడో జరిగిందని. సరే, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు. వి ప్రకాష్ గారు అయితే ఉన్నారు. ఈరోజు దాని వెనుక జరిగినటువంటి కుట్ర ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ అంటే రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క భద్రత ఏంటంటే, ఉద్యోగులకు ఉన్న భద్రత ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈరోజు తెలంగాణ అంటే ముఖ్యమంత్రి, అందుకనే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడికి పోయినా ఏమంటారంటే, ఒకటి ఆయన ఒక డైలాగ్ కొడతాడు. ఏం కొడతారు ఒకసారి వినిపిద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, గుర్తలేదు, పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అవును, ఇగో ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు. నేను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తుండ్రు. ఈరోజు రాష్ట్రం దివాళా తీసింది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతిన్నది అని చెప్పేసి చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, నేను రేపచెల్లి ఆదాయం ఎక్కడెక్కడ వస్తుందో, ఎక్కడెక్కడ కావాలని వీళ్ళ ఆదాయం రాకుండా అవి ప్రజా ఖజానాకు కానీ ప్రభుత్వ ఖజానాకి పోకుండా వీళ్ళ జేబులో ఎట్లా దారి మళ్లించుకుంటుండో నేను రేపచెల్లి ఒక్కొక్క దగ్గర నేను అవి చూపెడతా. ఎక్కడెక్కడ ఏవి స్పాట్లలో తీసుకుపోయి చూపెడతా. ఈ డబ్బులు ఖజానాకు చేరేటి ఇవి రాకుండా ఏ విధంగా వీళ్ళు దిగమింగుతుండ్రో నేను ఖచ్చితంగా నాకు చూపెడతా. నంబర్ 1, ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుండు? ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ పైన ఉన్నటువంటి ఆదాయం దేని మీద లేదు.
ఈరోజు 2000 కిలోమీటర్ల వెడల్పున నువ్వు దీని సరిహద్దును ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ నువ్వు విస్తరింపజేసి దేనికోసం చేస్తున్నావు? ఫ్యూచర్ సిటీ అట్టర్ ఫ్లాప్, మొన్న గ్లోబల్ మీట్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి 2 ఆఫీసర్లను ఈరోజు సస్పెండ్ చేసినావు. దేనికోసం చేసినావు నువ్వు సస్పెండ్? ఈరోజు సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేసిన ఇద్దరిని, జయేష్ రంజన్ వెంకటరామరెడ్డిని, 2 ఆఫీసర్లను ఈరోజు వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఫ్లాప్ అయిందని ఈరోజు నువ్వే అంటున్నావు. నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అని చెప్పి చెప్తున్న నీరు ఈరోజు నిన్ను చూసిన తర్వాత దాదాపు 89 క్రిమినల్ కేసులున్న నిన్ను, 420 కేసులున్న నిన్ను ఎవరు నమ్మి పైసలు ఇస్తాడు? ఎవరు ఇయ్యరు. మరి నీ వెనక పనిచేస్తున్న బ్రెయిన్ ఎవరిది? ఈరోజు నీకు తెలంగాణ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనం డైలీ పెట్రోల్ పోసుకునే ఒక ఆదాయం చెప్తా, అన్ని ఆదాయాలు చెప్పడానికి మనకు టైం లేదు. మనం కూడా చెప్తా, రోజు పెట్రోల్ పోసుకుంటాం. పెట్రోల్ మీద జిఎస్టీ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది. ఆ జిఎస్టీ 30 రూపాయలు వాళ్ళకు పోతే 30 రూపాయలు తెలంగాణకు వస్తుంది. ఈ విధంగా ఎన్ని లీటర్ల పెట్రోలు ఈరోజు డీజిల్ కానీ ఎంత అమ్ముతుండ్రు, దాని మీద ఎంత జిఎస్టీ, ఒక జిఎస్టీ మీద ఆదాయమే లెక్కలేసుకొని చెప్పండి. ఈరోజు ఆ ఆదాయంతో వీళ్ళకు మొదటి పాయింట్ రాజ్యాంగంలో ఉన్నది ఫస్ట్ది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ది ఏమున్నది? ఈరోజు పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా అందులో ఉంటుంది. ఏది? కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. దీని మీద కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రోజు ఏమని చెప్పినా అంటే, దీని వెనుక కావాలన్న వీళ్ళ జీతాలు ఇస్తలేరు, ఈరోజు తెలంగాణ దివాలు తీసిందనే తట్టుగా ఈరోజు మొత్తం చర్చ పోవాలి. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఆ పరిస్థితి బాగలేదు. ఈరోజు 40 మంది ఉద్యోగులు అంటే మరణాల పైన ఈ దొంగ న్యూస్ పేపర్లు కానీ టీవీల డిబేట్లు కానీ ఎందుకు జరుగుతలేవని అంటే, ఈరోజు తెలంగాణలో మొత్తం కేసీఆర్ ఆల్రెడీ దీన్ని ఆ కాళేశ్వరం పేరుతోని, మిషన్ భగీరథ పేరుతోని, ఈరోజు వివిధ పథకాల పేర్లతోని ఆయన మొత్తం సర్వనాశనం బట్టి చేసిండ్రు. ఈరోజు ఖజానాల పైసలు లేకుండా చేసిందని ఈయన చూపించే ప్రయత్నం. సెకండ్, ఈయన కూడా అప్పులు చేసుకుంటే అప్పులు తీర్చే బదులు అప్పులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం. ఈరోజు రిటైర్మెంట్లో పైసలు ఆపడం, పిఆర్సీ ఆపడం, డిఏలు ఆపడం. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఖాళీల నింపకపోవడం. ఈరోజు 14,000 మంది రిటైర్ అయితే 14,000 పోస్టులు నింపాలి కదా. ఈరోజు ఆ 14,000 పోస్టులు నింపకపోవడం, ఎక్కడి పోయినా ఈ ముసలి కన్నీ పెట్టడం. మళ్ళీ నేను 1,79,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు తీసుకొని వచ్చిన దావోస్కి వెళ్ళి అని ఈయననే ప్రచారం చేసుకుంటారు. గ్లోబల్కి వెళ్ళి 2 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చేసినాయి అంటారు. మళ్ళా దొంగ ఏడుపు ఏడుస్తారు, మనకు రూపాయలు లేదు ఈరోజు అని తెల్లారులేస్తే ఏడుస్తారు. మరి ప్రతి విషయంలో ప్రతి దానిపైన వస్తున్న ట్యాక్స్ పైసా కానీ, లేకుంటే మన ఏవి ఇంటి పన్ను కానీ, నల్లా పన్నులు కానీ, వివిధ రకాలుగా మీరు వసూలు చేసే పైసలన్నీ ఈరోజు ఎక్కడికి పోతున్నాయి? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇవాళ కమిటెడ్ బడ్జెట్ కింద ఎక్స్పెండిచర్ కింద ఇవ్వాల్సిన వీళ్ళ పైసలు ఎందుకు ఇస్తలేరు? పోతున్న ప్రాణాల పైన ఎందుకు చర్చుంటలేదు? ఇక నేను ఇవన్నీ అంశాలు మరి దీని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, హైదరాబాద్ టెరిటరీ చేసుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ చేయాలనే చాలా సీరియస్ అంశంగా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ను పగబట్టిండు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పగబట్టిండు. 10 సంవత్సరాలు నాకు ఇక్కడ ఉమ్మడి క్యాపిటల్ ఉండే, కానీ ఇక్కడికి వెళ్ళి నన్ను పంపివేసిండ్రు, ఇక్కడికి వెళ్ళి నన్ను ఎలగొట్టిండ్రు. ఓటుకు నోటు కేసు నన్ను 2వ ముద్దాయిగా చూపించి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోకుండా నేను జైలుకు పంపుతామని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎలగొడతారు. ఈరోజు కేంద్రంలో ఉన్న సర్కార్ నా మద్దతుతోనున్నది, ఇక్కడున్న సర్కార్ నా మద్దతుతోనే ఉంది. నా శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, నా భూములు ఉన్నాయి, నా బినామీలు ఉన్నారు. ప్లస్ నేను అవమానకరంగా ఇక్కడికి వెళ్ళిపోయినా నాకు లేని హైదరాబాద్ మీకు కూడా ఉండద్దు, నాకు దక్కని హైదరాబాద్ తెలంగాణకు కూడా దక్కద్దు. ఈరోజు ఆదాయం లేని తెలంగాణగా, అసలు క్యాపిటల్ సిటీ లేని తెలంగాణగా మిమ్మల్ని కూడా నేను చేస్తా. ఇలా రామారావు అనే రైతు నారాయణ మంత్రి ముందు గుండెలు పలిగిపోయి చచ్చిపోయాడు. దాని మీద అన్ని టీవీలలో వార్తలు వస్తున్నాయి. రియల్గా ఆయన బాధాకరమే. అమరావతిలా ఆయన నా ఇల్లు కూడా పోతుంది, నేను ఎట్లా బతకాలని నిత్య నిరువున ఆన్నే కూలి, ఆన్నే పడి, ఆన్నే చచ్చిపోయాడు. అన్ని ఛానళ్ళలో రాస్తున్నాయి. 40 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోతే ఒక్క పేపర్, ఒక్క టీవీ, ఒక్క ఛానల్, ఒక్క దాని మీద ఎవరైనా రాస్తుందా? ఒక్కడన్నా ఉన్నాడా మన ఎంబడి? ఒక్కడన్నా నిలబడ్డా? ఒక్కడన్నా ఉన్నాడా? ఒక స్వరం ఉందా? ఒక గలం ఉందా? ఈరోజు అనాథాలే వదిలేసారు. ఇక చంద్రబాబు కుట్ర కోణాన్ని అంతా బయటపెట్టిన తర్వాత కేంద్రం దీనిపైన బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలో ప్రతి రాష్ట్రంలో పిఆర్సీ అమలు చేసింది.
55%. ప్రతి రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసింది. ఈరోజు వాళ్ళు డిఏలు మొత్తం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడారు, మేము ఇక్కడ మేము కంప్లీట్గా మేము ఇచ్చేసినాము, అన్ని రాష్ట్రాలు ఇచ్చినాం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అని అంటలేదు. ఈ పాయింట్ నేను దాదాపు 2 రోజులకి వెళ్ళి మాట్లాడుతున్న బీజేపీ ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు మీరు అని. వాళ్ళు మీడియా ముందుకు రారు, క్లెయిమ్ చేయరు. ఇక ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ముందు పెడతారు. కేసీఆర్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల గురించి మాట్లాడు, వాళ్ళ పైసల గురించి మాట్లాడు, ఉద్యోగం చేసే ఉద్యోగుల డిఏల గురించి మాట్లాడు, ఈరోజు వాళ్ళ పిఆర్సీ గురించి నేను ఉన్నట్టు మాట్లాడుతాను. దయచేసి మీరు ఎవరన్నా హట్ కానీ మీరు ఏమన్నా కానీ బీఆర్ఎస్ నాకు అవసరం లేదు నాకు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పక్కా నేను ముందు తెలంగాణ ప్రజల ముందు తీసుకొని పోతా. ఈరోజు మనము ఇన్ని ఏళ్ళు అనుభవించి ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు అధికారం ఎంజాయ్ చేసి ఈరోజు ఎవరి వల్ల ఈరోజు అధికారం వచ్చి వాళ్ళనే పక్కన పెడితేనే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉందే. బాజాప్తా వాడు ఎవరైనా సరే తీసుకొచ్చి మార్కెట్ నిలబెట్టుడే. అసలు కేసీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, వీళ్ళ సబ్జెక్ట్ అస్సలు ఎత్తాడు, ఏవేవో మాట్లాడతాడు, ఫ్యూచర్ సిటీ మాట్లాడతాడు, అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. అసలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోయినా నాకు తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసిండు. వాళ్ళ పైసలు ఇస్తలేరా అని చెప్పేసి అసలు పెద్ద యాక్టింగ్ చేసిండు. వాళ్ళ ముచ్చటే అయితే ఎత్తలేదు. ఇది యూనియన్ టెరిటరీ దిక్కు పోతుందా అనే ఆలోచన దాని గురించి కూడా మాట్లాడలేదు, ప్రస్తావన తీయలేదు. ఎందుకు తీయలేదు? ఒక దిక్కు వి ప్రకాష్ లాంటి వారు పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఈరోజు దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఒకవేళ వీక్ ఉంటే మీరు నేను మళ్ళీ చేస్తా, కానీ ప్రస్తుతం అయితే నడుస్తుంది, సిగ్నల్ వచ్చిందంటే. అయితే ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ గారు మాట్లాడిన నేను ఏమనుకున్నా, ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అప్పటిదాకా మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు ఒంటికాలి మీద వేస్తాడు, బండబూతులు తిడతాడు. ఒకటి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మేధావులు మాట్లాడారు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. కేసీఆర్ గారి ప్రస్తావన ఏది కూడా మాట్లాడు. రెండు సంవత్సరాల తర్వాత వస్తాడు. నేను కూడా అన్న ఏంది దీని సబ్జెక్ట్ ఎత్తలే అని. కానీ దీని వెనుక ఉన్న కుట్ర కోణం, అదే నా ఇంకో టైటిల్. దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటంటే, కేసీఆర్ గారు ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే, కేసీఆర్ గారు మనం అందరం అనుకుంటా ఉన్నాం ఈరోజు గువ్వల బాలరాజు కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చే ఎన్నికల్లో బీజేపీతోని పొత్తుకుపోతుండు కాబట్టి బీజేపీకి ఇష్టం లేని ఏవి కూడా ఆయన మాట్లాడతలేడు. ఈరోజు ఆయన కేసులకు భయపడి రేపటి దినాన చంద్రబాబు నాయుడు వాళ్ళంతా ఒకటి ఉన్నారు, రేపటి దినాన మాకు ఇబ్బంది కలిగిస్తారేమో అని చెప్పి ఈరోజు ఆయన మౌనంగా ఉండి సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా మాట్లాడు. ఇమీడియట్గా ఒక 2 గంట 5 నిమిషాలు, గంట 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు. ఆ గంట ప్రెస్ మీట్లో సీరియస్ ఇష్యూస్ ఈరోజు సబ్జెక్ట్ ఎత్తాడు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అనుకుంటారు. ఈయనెవరు? ఆయన బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డి గారు బీజేపీ దోస్తే. ఆయన ఇమీడియట్గా అనుకుంటాడు. ఆయన అందుకొని ఆయన ఏం మాట్లాడతాడు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? బండ బుతులు తిడతాడు. అంటే ఈరోజు సబ్జెక్టు డైవర్ట్ అయిపోవాలి. అనుకోకుండా మన ఇద్దరు ముఖ్యంగా వి ప్రకాష్ గారు కమిటెడ్ ఫర్ తెలంగాణ లీడరు, ఆయన ఉన్నట్టు జరిగిన కుట్ర కోణం మాట్లాడేసిండు. దాన్ని ఓవర్టేక్ చేసేసిండు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అన్ని ఛానళ్ళలో ప్రెస్ మీట్ వచ్చింది. ఇక ఈ సబ్జెక్ట్ మూలకి వెళ్ళిపోయింది. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ కానీ ఏది కూడా చర్చకు లేదు. వి ప్రకాష్ గారు మాట్లాడతారు. ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో లేచేది ఉండే, ఒక పెద్ద కదలిక రాష్ట్రంలో వచ్చేది ఉండే, ఒక మరో ఉద్యమం వైపు ప్రకాష్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నడిచేది ఉండే. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ పిక్చర్ బయటికి వస్తుంది. అది వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టి కొన్ని డైవర్ట్ చేద్దామని చూశారు. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్, మీడియాకు ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి శివాజీ ఇష్యూ, అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ, ఇంకా లొట్రం పొట్రం ఇష్యూలు. కానీ ఈరోజు మెయిన్ ఇష్యూలు ఏది రాజమౌళి గారి ఇష్యూ. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూలు కనబడుతున్నాయి బీజేపీ. కానీ ఈరోజు 40 మంది ప్రాణాలు పోతే ఈ ఇష్యూలకు ఎందుకు కనబడతలేవు? ఇవి ఈ ప్రాణాలకు ఎందుకు విలువిస్తలేరు వీళ్ళు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది యూనియన్ టెరిటరీ కాబోతుంది అనేది దీనిపైన జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా 101% తెలుసు. ఇది ఎప్పటిలో జరుగుతుందని తెలుసు. ఈయన ఎక్కడ కూడా మాట్లాడలేదు.
ఈ విషయం బక్క జెర్సన్కి దృష్టికి ఎట్లా పోయింది, బక్క జెర్సన్కి ఎట్లా దాకింది, ఈయన దీన్ని ఎట్లా బ్లాస్ట్ చేసిండు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారు నేను కదా, కానీ నాకు తెలియకుండా ఎట్లా బయటకు వచ్చింది, ఇది వచ్చే రోజుల్లో నా గుర్తింపుకే ఇబ్బందా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు బీజేపీకి వెళ్ళి డైరెక్షన్, కేంద్రంకి వెళ్ళి డైరెక్షన్ వచ్చింది. నువ్వు ఇమీడియట్గా డైవర్ట్ చేయి, యూటీ మీద చర్చ జరగద్దు ఎక్కడ. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరణాలకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బుకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను అడ్డం పెట్టి ఈరోజు మేము యూటీ చేయబోతున్నాము. అది అక్కడ అది ఒకవేళ ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, ఉద్యోగాలు చాలామంది మరణిస్తూ ఉన్నారు, వాళ్ళకు పిఆర్సీ ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మాటికి ఈరోజు మేము దివాళీ తీసినాం, నన్ను ₹1,00,00,000 వెళ్ళది, ఆ క్లిప్పింగ్ నా దగ్గర లేదు, నా దగ్గర ₹1,00,00,000 వెళ్ళది, నన్ను దొంగను చూసిండు, నన్ను చెప్పులు కూడా దాచిపెట్టుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న పరిస్థితి అసొంటిది. ఈరోజు హైదరాబాద్లో ఏఓసీ ఉన్నది, హైదరాబాద్లో మిలిటరీ ఉన్నది, హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్ ఉన్నది, హైదరాబాద్లో డిఆర్డిఎల్ ఉన్నాయి, హైదరాబాద్లో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన అనేకమైన ఇవి ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని కూడా మేము కాపాడుకోవాలంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. ఈరోజు ఇంతమంది చనిపోయినరు, ఇక్కడ ఉద్యమం ఆర్థికంగా మొత్తం దివాళీ తీసిపోయింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ను మేము గుంజుకోవాలి, హైదరాబాద్ను వాళ్ళు లాగేసుకోవాలి. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ ఇది యూటీ అయితే మాకు జీతాలు బరాబర్ వస్తాయి, మాకు అన్ని టైంకు బరాబర్ వస్తాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మనం అనుకుంటుండొచ్చు. కానీ ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు కిరీటం లేని తెలంగాణ అయిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త తెలంగాణ తల్లిని తయారు చేసిండ్రు. కేసీఆర్ గారు తయారు చేసిన తల్లికి ఏమేమి ఉంటుంది అంటే కిరీటం ఉంటుంది, మంచి పట్టు చీర ఉంటుంది, వడ్డానం ఉంటుంది, కాళ్ళకు కడాలు ఉంటాయి, చేతికి బంగారు గాజులు ఉంటాయి, అర్థమైందా, అంత బంగారం వైడూర్యాలు రత్నాలతో నిండుంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన బొమ్మ ఎట్లుంటుంది అనంటే అవి మొత్తం దొంగతనం అయిపోతాయి. ఈయన 2 నెలల్లో ఏం చేసిందనంటే బొమ్మ ఎట్లా తయారు చేసినట్టే నేను కిరీటం ఎత్తుకపోతా, నేను వడ్డానం ఎత్తుకపోతా, ఆమె చీర మంచి చీర వేది కాటన్ చీర కట్టి బట్ట చీర ఎత్తుకపోతా, ఆమె కాళ్ళకున్న కడాలు ఎత్తుకపోతా, అవన్నీ ఎత్తుకపోయి ఈరోజు ఉత్త బొమ్మ పెట్టింది. ఆయన చెప్తుంది కదా దొంగను చూసినాడు చూడ నగర ఎఫ్ఐఆర్ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా దొంగలను చూసినాడు చూస్తుండ్రు అని ప్రతినిధులే నువ్వేనా, ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వేనా గొట్టంగాని. కాబట్టి గొట్టం గారిని చూసి ఈరోజు ఎవరు దొంగను చూసినా దొంగ ఏమేమి చేసిండు తెలంగాణ తల్లి బొమ్మ చూస్తే తెలుస్తుంది ఈరోజు తెలంగాణ ఎట్లా చేసిండ్రు. మొత్తం ఎత్తుకపోయిండు, మొత్తం ఎత్తుకపోయి ఈరోజు ఏం లేకుండా చేసిండు. కాబట్టి కుట్ర కొన్నాన్ని ఈరోజు ఎవరిని వీళ్ళని పెట్టుకొని వాడుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యోగులు ఈరోజు ఫస్ట్ నంబర్ 1 మనం పత్రికలు మొత్తం బ్యాన్ చేయాలి, ఈ ఛానల్ మొత్తం బ్యాన్ చేయాలి. ఎవరు వీటిని చదవాల్సిన అవసరం లేదు, మేము బ్యాన్ చేసినామని ఖచ్చితంగా పెట్టాలి. దయచేసి నేను చెప్తున్నాగా యూనియన్లు నన్ను ఒక విధంగా సంఘాలు అన్నీ కూడా నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. నేను బాజాప్తా చెప్తున్నా, నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. ఈ సంఘ లీడర్లకు అందరికి ఆదేశాలు పోయినాయి, ఈయనను ఎక్కడ కూడా పిలవద్దు, ఎక్కడ మాట్లాడియద్దు. అది ఇంటర్నల్గా దీని వెనుక పెద్ద కుట్రలో భాగంగా ఇది. కాబట్టి ఇది ఉద్యోగులను నమ్మియాలి. ఈరోజు నేను పెద్ద మనిషి చెప్తున్న ఒక ఇంటర్వ్యూలు విన్నా, కోదండరామ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర పోయిందంట, కోదండరామ్ గారు మాట్లాడినట్ట బట్టి గారితో వీళ్ళతో మాట్లాడి రిటైర్మెంట్ పైసలు డిఏలు పిఆర్సీలు అన్నీ ఇచ్చేద్దామని చెప్పిందంట. చెప్పినాక అన్ని బ్యాంకులకు వెళ్ళి పైసలు డ్రా చేసుకొని తెచ్చిందంట. అవన్నీ కూడా ఎవరెవరికి ఎంత తీయాలో అని కట్టలు కట్టిందంట. కట్టలు కట్టి అవి లెక్క పెట్టి మొత్తం కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టి బట్టి గారు ఈయన రబ్బర్ బ్యాండ్లు వేస్తుందంట. పక్కన కోదండరామ్ గారు పక్కనే కూర్చుందంట. ఈ యూనియన్ లీడర్ ఆ టైప్లో స్పీచ్ ఇస్తాడు. తెల్లాలేసి సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు కొట్లాడుతున్నారు తీయరు, ఎందుకంటే కుళ్ళు కుతంత్రం. ఎంత మీరు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే అంటే నా పేరు తీస్తే నేను లీడర్నే కాను, దయచేసి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు. నేను ఇది ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేను ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు, మధ్యలో చూడు పిలవకపోవడం, ఇవన్నీ ఎందుకంటే అలా నన్ను మారల్గా దెబ్బతీసి
మారవుగా దెబ్బ చేసే వీళ్ళ సబ్జెక్ట్ వద్దే వద్దు అని నేను పారిపోయేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. సంఘ నాయకులు చెప్తున్నాను, ఆ రిటైర్డ్ సంఘ నాయకులు వీళ్ళందరూ కాదు. ఇదంతా దీని వెనక కుట్ర ఏంటంటే వీళ్ళ కుట్ర అన్నట్టు ఎట్లన్నా చేసి నేను ఇంతకెళ్ళి పారిపోవాలి. నేను చేయలేకపోతాను. నా మీద తప్పుడు కేసు పెట్టలేరు, నా మీద ఏమన్నా ఇరికిచ్చే ప్రయత్నం చేయలేరు, నా మీద ఏమైనా రైడ్లు చేయలేరు, నన్ను ఏసీబీ ట్రాపులు చేయలేరు, నన్ను లీగల్గా ఏం చేయలేరు. నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా కాబట్టి, నేను ప్రతిదీ డాక్యుమెంటేతో మాట్లాడుతున్నా కాబట్టి. రిటైర్మెంట్ పైసలు 16,842 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చినాయి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చలేవు, నువ్వు డైవర్ట్ చేసిన సాక్ష్యం డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నా ఎంటికే కూడా బీకలేకపోతుంది. గవర్నమెంట్ చెప్తున్నా కదా, ఈరోజు నేను పోలీసులకు కూడా నేను బాజాప్తా చెప్పిన. పోలీసు వాళ్ళకి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లకు కానీ, ఎస్ఐలకు కానీ, సిఏలకు కానీ వాళ్ళ గుండె నొప్పి వస్తే, ఈరోజు వాళ్ళకు ఒక పెరాసిస్ కానీ వస్తే వాళ్ళ యశోదాకు పోనీకి లేదు, అపోలోకి పోనీకి లేదు, ఈరోజు కిమ్స్కి పోనీకి లేదు అని చెప్పి బాజాప్తా సర్క్యులర్ తీసింది కూడా నేను బయట పెట్టిన. సజ్జనర్ గారు ప్రోటోకాల్ లేకుండా ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పక్కన ఏది సినిమా యాక్టర్ని కూర్చోబెట్టి మాట్లాడిండో ఆ రూల్ పొజిషన్ నేను చదివి హోమ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చి నేను దాని గురించి మాట్లాడినా. చీఫ్ సెక్రటరీ గారి ఇల్లు విల్లా నంబర్ 41 లంచం కింద తీసుకుపోయి విల్లా ముందు నిలబెట్టి చూపించి నేను మాట్లాడినా. ఏదైనా సాక్ష్యంతో మాట్లాడితే సాక్ష్యం లేకుండా మాట్లాడా నేను. ఈరోజు రిటైర్డ్ సంఘాల ఈ కుట్రల్లో వాళ్ళు తెలిసి పావులైనాయా తెలియక పావులైనా నాకు తెలియదు. పెద్ద సంఘాలు అయితే ఒకడేమో ల్యాండ్ స్కామ్స్, ఇంకొని ఏమో ఏసీబీ కేసులో పైరవులు, ఈ రెండు బాజాప్తా నడుస్తున్నాయి. వాళ్ళ కింద వెనక నిలబడే వాళ్ళంతా అలా ఆయన కింద మరి ఎన్నో యాత్రి నివాసాలు పోతే దొరుకుతారంట. అందులో మంచి మంచి కాస్ట్లీ బాటలు పెట్టుకొని తాగుతారంట. ఈరోజేమో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఏమో ఈరోజు వాళ్ళు వైద్యం చేసుకోనికి దగ్గుమందు తాగడానికి దగ్గుమందు కొనుక్కోనికి పైసలు లేవు. కానీ ఈరోజు సంఘాలు మాత్రం కాస్ట్లీ బాటలు అంట 20 వేలు అంటే నాకు ఆ పెద్ద ఐడియా లేదు. 20,000 25,000 ఉంటాయంట వీళ్ళు తాగేటి. పెద్ద పెద్ద కార్లల్లో బౌన్సర్లలో తిరుగుతారంట, డ్యూటీలు ఎగ్గొడతారంట. దీన్ని పక్కన పెట్టి డ్యూటీలు ఎగ్గొడతారు, ఎవరికి చదువు చెప్పారు, పొద్దుమా బయట తిరుగుతారు, పైరవులు చేసుకుంటూ తిరుగుతారు. అర్థమైందా? వీళ్ళు ఈ నాయకులు ఇంతమంది చనిపోతే ఎక్కడ కూడా మాట్లాడారు. ఈరోజు ఎక్కడ ఎవరు చనిపోయినా, ఏ మూలకి ఎవరు చనిపోయినా నా ఫోన్కి పంపుతారు. ఈరోజు తెలంగాణలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ నాయకులు తప్ప నాకు మీ మద్దతు అవసరం లేదు, నాకు బొత్తి ఏం అవసరం నాకు. ఈరోజు నాకు రిటైర్ అయిన వ్యక్తులతో నాకు సంబంధం. నేను వాళ్ళతోనే నేరుగా టచ్లో ఉంటా. నేను వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నా. ఈరోజు నీకు కితాబ్ ఇచ్చే అవసరం లేదు, నీ ఇన్విటేషన్ ఇచ్చే అవసరం లేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం అని ఏ బ్యానర్ నా శత్రువు కట్టినా నా బ్యానర్ కాడికి నేను పోతా, పిలవకుండా పోతా. నేను అక్కడ మాట్లాడతా, నా వాయిస్ ప్రభుత్వానికి వినిపిస్తా. అక్కడ పిలుచుకునే యూట్యూబ్ ఛానళ్ళు కూడా వచ్చేటి ప్రసారం చేసేది కూడా అన్నీ నేను ఫోన్లు చేసి చెప్పిన ఛానళ్ళే అవి. నేను రమ్మంటే వచ్చే ఛానళ్ళే అవి. ఈరోజు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఈ కుట్రలో వాళ్ళు కూడా పనుకున్నారు. మరి ఇన్ని ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈరోజు కేంద్రం కుట్ర చేస్తుంది అంటున్నావు, నేను చూపెడుతున్నా, మాట్లాడతలేరు కదా. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే బాజాప్తా కుట్రలో ఉందన్న కదా. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నాను ఆయన అంటుండు కదా. కమిటెడ్ బడ్జెట్ పైసలు ఉన్నాయి అంటుండు కదా. ఈరోజు బాజాప్తా వీళ్ళ పైసలు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కోవారంటో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నాం మనం? నంబర్ 1 అదే పక్కా వేయాలి కదా ఇప్పుడు ఆ పిటిషన్. కోవారంటో పిటిషన్ వేయాలి కదా. మరి ఎవరు ఎందుకు వేస్తలేరు? ఈ పార్టీలు కానీ సంఘాలు కానీ ఎవరో ఒకరు వేయాలి కదా. దాని గురించి మాట్లాడు. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి ఏం పిలిపిస్తున్నా అంటే 29వ తారీఖు రోజు సరే అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం మాట్లాడి అవి చర్చ ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ చర్చ వస్తే హోప్ అయితే నాకు లేదు. కాబట్టి అసెంబ్లీతో మన పని లేదు, వాళ్ళు మాట్లాడుకొని ఏం చేసుకుంటూ చేసుకొని. కానీ 29వ తారీఖు దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మనం శాంతియుతంగా, ఎందుకంటే దాదాపు అన్ని కేసులలో ఇప్పటిదాకా కోర్టు కేసులు వేసిన వాళ్ళందరికీ కూడా పాజిటివ్ జడ్జిమెంటే వచ్చింది. 12 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని. ఈరోజు 12 వారాలు కాదు కదా, 2 కంటెంప్ట్ 3 కంటెంప్ట్లు వేసినా ఇవ్వలేదు. కాబట్టి మనము ఒక రీప్రజెంటేషన్ తీసుకొని మనము హైకోర్టు రిజిస్టర్ గారికి అందిద్దాం 29వ తారీఖు ఉదయం 10 గంటలకు. కాబట్టి మనం ఎందుకంటే ఈరోజు ఇక్కడ గవర్నర్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. మనం హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్లు వచ్చినాయి, అవి అమలు కాదు. కోర్టులో కేసులు వేయకున్నా పర్వాలేదు. మనందరం దాదాపు 90% ఈరోజు సుప్రీంకోర్టులో మనం మెయిల్ ద్వారా మన ప్లీ పంపినాం. కానీ ఈరోజు నేను దయచేసి మీ నాయకుల పిలుపు కోసము, నాయకుల ఆదేశాల కోసము, మాకు అన్న సభ్యత్వం ఇళ్ళ సభ్యత్వం కదా ఉంది కదా అని ఏటి కూడా మీరు ఎవ్వరు కూడా చూడద్దు.
మీ ఫైట్ మీరే మీ సావు మీరు వస్తుంది కదా ఈరోజు. ఈ అక్క సావు ఈ అక్క చచ్చిపోయింది కదా, ఇవాళ ఇంకిద్దరు 40 మంది వాళ్ళ సావు వాళ్ళే చచ్చిపోయింది కదా, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలే అనుభవిస్తున్నాయి కదా. ఈరోజు ఏ సంఘాలు కానీ, ఈరోజు లీడర్లు కానీ, పార్టీలు కానీ, ఆపోజిషన్ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా అనుభవిస్తలేరు కదా, వాళ్ళు చస్తలేరు కదా. మీ సావు మీరే చస్తారు కాబట్టి మీ ఫైట్ మీరే చేయాలి, మీ ఫైట్ మీరే చేయాలి. మీతోని లాస్ట్ వరకు నేను చెప్తున్నా కదా, ఇంత కుప్ప నా కాళేశ్వరం కానీ ధరణి కానీ అనేక ఇష్యూలలో నేను పిటిషనర్, నాతోని ఎవరు చర్చ జరపలేదు, ఎంతమంది రాలేదనుకుంటున్నారు. ఎక్కడైనా పలానా దగ్గర ఎక్కడైనా నాకు ₹2 ఏముండదు నా వ్యవహారం. నేను వేసిన కేసులలో చాలా పెద్ద ఫిగర్సే ఉంటాయి. ఏడ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా వంగే అవసరం లేదు. అందరు ఎట్లా పోతున్నారో నేను కూడా ఒకరోజు ఎగిరిపోతా. కాబట్టి ఉన్న రోజులు నిజాయితీగా బతకాలనేది మన ఆలోచన, ఒకరికొకరితో సపోర్ట్గా మనం ఉండాలనే ఆలోచన. కాబట్టి ఎల్లుండి దినాన మనం అందరం కూడా హైకోర్టుకు పోయి మనం ఇది నా ఒక్క ఆలోచన కాదు, ఈరోజు నా ఆలోచనలో ప్రతిదీ కూడా ఈరోజు ఉద్యోగుల సలహా కూడా ఉంటుంది ప్రతి దాంట్లో. ఈ మీడియా బైకాట్ కూడా వాళ్ళు ఇచ్చిన సలహానే. దయచేసి నాకు ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తే చేయొచ్చు, నేను లైవ్లోనే ఉన్నా కదా. 9866323813 ఫోన్ నెంబర్, మీరు ఏమైనా ఫోన్ చేయొచ్చు. ఈలోపు నేను అడ్వకేట్ అశోక్ గారితో ఒకసారి మనం మాట్లాడదాము. కోటగిరి అశోక్ గారు ఈరోజు కొంతమంది అడ్వకేట్లను కన్సల్ట్ అయినా కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మనకు కేసు అయినకి వెనుకపోయింది. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్ మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్ ఇప్పుడు 40 నంబర్కు చేరింది సార్. ఇవాళ నిన్నటికెళ్ళి ఇవాళకి ఇంకా 3 చనిపోయినరు. 40 ఓకే 40కి రీచ్ అయింది నంబరు. చాలా బాధ అనిపిస్తుంది సార్. అంటే వీళ్ళందరూ కూడా మంచి సేవలు అందించిన వాళ్ళు, సావాల్సిన వయసు కూడా కాదు సార్ వాళ్ళది, చనిపోవాల్సిన వయసు కూడా వాళ్ళది కాదు. దీనిపైన ఎక్కడ కూడా స్పందన లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. అదే ఒకటి కోవారెంటో పిటిషన్ ఒకటి చేస్తే బాగుంటుందని ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగ ఆయన నాకు ఒక అడ్వైజ్ ఇచ్చిండు ఫోన్లో. కోవారెంటో అవును సార్. అయితే ఇక్కడ కొంతమంది లోకల్ అడ్వకేట్లను వేస్తే మాట్లాడితే కొంచెం భయపడుతుండే, నేను కొంచెం వెయ్యండి బాగుంటుంది కొంచెం చేయండి అని చెప్పి నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నా. మీరు కూడా అడ్వకేట్ గారు కాబట్టి అట్లా వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అవకాశం లేదు. మస్ట్ ప్రతి రైట్, ఎవ్రీ సిటిజన్ హ్యావ్ రైట్ టు ఫైల్ రిట్ పిటిషన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సార్ రిసెస్లీ ఆర్ కోవారంటో ఎనీథింగ్ 40 తోలు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? దీన్ని అరెస్టెడ్ ఓతులో ఉన్న కీ పోస్ట్ లో ఉన్న కోర్టుల అదేదో తేలే వరకు వీళ్ళు పరిపాలన ఆపాలి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అంటే ఆయన అన్నిటి ఖర్చు పెడతారు. 1,79,050 కోట్ల రూపాయలు నేను దావోస్కి వెళ్ళి తెచ్చినా అని చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మొన్న దినాన పెట్టుబడులకేమో గ్లోబల్ మీట్ల పెట్టుబడుల 2 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి అంటారు. ఇక్కడ జనాలు చచ్చిపోతా ఉంటారు. ఒక్క పత్రిక కూడా రాస్తే బాధాకరం ఏంటంటే సార్, నిన్నటికంటే ముందు అంటే 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు మన ఉద్యోగ సంఘాలు ఏది మన రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షనర్స్ అందరు కలిసి దీక్షలో కూర్చున్నారు సార్. వాళ్ళు దీక్షలో కూర్చుంటే అసలు పత్రికలు ఏవి రాయాలి, టీవీలలో రాలే సార్. రాలేదు. రాసినాగానే జోన్లల్లా, జిల్లాలల్లా జోన్లల్లా చిన్నగా. అంటే ఇక్కడ అంత ఇప్పుడు అంత పక్షపాతంతో బయాస్కి అవసరం రాయొచ్చు కదా. ఉన్నదన్నట్టు రాసి వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని ఉన్నాయని అందరూ తెలిసిందే. ఇప్పుడు ఏజీ ఆఫీస్ ముందు కూడా చేశారు, సెక్రటరీ ముందు చేశారు, రోజువారీ ప్రెస్ లో పెట్టినట్టు తప్పు ఉంటే అరే మీరు చేసేది తప్పు అని ఎవరు అనలేదు కదా. రేవంత్ గారు వాయిస్ మీరు అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఇంత చీప్ గా మాట్లాడాను సార్ సీఎం. అసలు క్రెడిబిలిటీ లేదు. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడద్ది గంట విధంగా. అస్సలు క్రెడిబిలిటీ లేనటువంటి వీళ్ళు ఏమంటారు జూటా వాళ్ళ
వీళ్ళు లూటి వాళ్ళ తప్పితే వీళ్ళకి అసలు ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. హానరబుల్ అనే మాటే అనర్హులు వీళ్ళు. ఇది ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫేర్ కావాలి. కోర్టు ఇన్ఫరెన్స్ లేకపోతే ఇది రిపేర్ అవ్వదు. అదే ఇప్పుడు లెజిస్లేటివ్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ లో అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కోర్టులే భయంకరమైన సార్. ఇవాళ నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ రాత్రి. ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి నాకు మొన్న ఫోన్ చేసిండ్రు. నేను కూడా అబ్జర్వ్ చేయలే. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టినా కదా సార్, యూటీ గురించి మాట్లాడినా కదా. మాట్లాడిన తర్వాత దానిపైన వి ప్రకాష్ గారు దాని సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా బక్క జెడ్సన్ గారు బుచ్చయ్య గారికి, జర్నలిస్ట్ బుచ్చయ్య గారు అడిగిన ప్రశ్నకు బక్క జెడ్సన్ గారు ఏదైనా మాట్లాడినరో అది 100% కరెక్టు. ఈరోజు వీళ్ళ పైసలు ఇవ్వాలి. ఫస్ట్ కమిటెడ్ బడ్జెట్ కింద పైసలు ఉన్నాయి, అవి ఇవ్వాలి. కానీ అవి ఇవ్వకుంటే ఆపిండ్రు. ఇంకోటి హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ కూడా జెడ్సన్ గారు అన్ని డాక్యుమెంట్తో సహా చూపించిండ్రు. అవి 100% వాస్తవమే అన్నారు. అన్న తర్వాత తెల్లారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కేసీఆర్ తెలంగాణ ఫోర్ ఫ్రంట్లో ఉన్నది ఈరోజు ఉద్యోగులు. ఆ రోజు సార్ వాస్తవానికి చెప్తున్నా కదా సార్, అంటే ఒక ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టు తప్ప వీళ్ళు రిటైర్మెంట్ కాగానే నెల రోజుల్లో పైసలు ఇచ్చేసేది. ఏది ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నెంబర్ 1 ఎవరైనా ఉన్నది ముఖ్యమంత్రి తర్వాత సంగతి. ఉద్యోగ సంఘము ఒక నోటీస్ ఇస్తే పెట్రోల్ పడిపోయేది ప్రభుత్వానికి. అది ఆర్టీసీ అయినా కానీ వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇమీడియట్గా ఇచ్చేసేవాళ్ళు. నంబర్ 1. రెండోది అయినా కానీ ఈరోజు భావి తరాల కోసం తెలంగాణ అని కోదండం లొట్రం పొట్టరం కానీ అందరు చెప్తే నమ్మి వీళ్ళు మిలియన్ మార్చ్ ఆ రోజు కిరణ్ కుమార్ అనేటోడు ఓవైసీ బ్రదర్స్ని తీసుకుపోయి జైల్లో పడేసాడు. అసలుంటిది ఆయన వీళ్ళందరినీ సస్పెండ్ అని రాసే అవకాశాలు కూడా ఉండే. అయినా కానీ వాళ్ళు తెగించి మా ప్రాణాలు పోయినా పర్వాలే, ఈ తెలంగాణ కోసం మన ఆత్మగౌరవం కోసం మా నౌకర్లు వదిలేసుకుంటామని చెప్పి అందరు కూడా మిలియన్ భాషలో పాల్గొన్నారు. మన ఏది సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. పెన్ డౌన్ చేసిండ్రు. రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేసిండ్రు. అందులో ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అడ్వకేట్లు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఉద్యోగులు మాత్రం వాళ్ళ 100% వాళ్ళ ప్రతి నెల జీతం వచ్చేది కాదు సార్. వాళ్ళు పక్క గ్యారంటీ ఉన్నోళ్ళు, వాళ్ళ నౌకర్ కంటే గ్యారంటీ ఉన్న వాళ్ళు ఎక్కి అసోంటోళ్ళు ఈరోజు మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన నాటికి 34 మంది చచ్చిపోయారు. ఆయన ప్రెస్ మీట్ అయిన తర్వాత అసోంటి సారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఒక మాట మాట్లాడలేదు. 34 మంది ఇప్పటికి చచ్చిపోయినని వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈరోజు హైదరాబాద్ యూటీ చేయడానికి కుట్రగా పన్నుతుందని చెప్పి దాని గురించి మాట్లాడలేదు. నెల రోజుల పాటు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టిందని చెప్పి దాని మీద ప్రశ్నించలేదు. ఆయన ఎందుకు మాట్లాడలేదంటే మన ప్రెస్ మీట్ డైవర్ట్ చేయనికని ఆయనతో పెట్టిపించింది సార్. బీజేపీకి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్ గారితో ఆ ప్రెస్ మీట్ పెట్టిపించిండు. ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి ఇమీడియట్ రేవంత్ రెడ్డి అందుకుంటారు, దాన్ని అందుకొని బండబుద్ధులు తిడతాడు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ సార్. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాగే ఉంది. మరి అంతే కదా సార్. అసలు అజెండాలో లేని విషయాలు తీసుకొని మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉద్యోగులకి ఆ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి కంటే ఈ పెన్షన్ బెరకాయలు ఇవ్వలేకపోవడం అనేది అసలు ఇది ఏ కోణంలో చూడాలి? ఆర్థికంగా మరి దివాలా తీశారా లేదా ఫెయిల్యూరా? ఇది ఖచ్చితంగా చెక్ చేయాలి ప్రతిపక్షం. కానీ మరి వాళ్ళు చేయకుండా ఓన్లీ ఏయో లేని విషయాలు తీసుకొచ్చుకొని తిట్లు దండకాలు, ఆ తర్వాత దాన్ని మరి సంజాయిషులు చూసుకున్నారా అని అక్కడ మీడియా ముందు ఛాలెంజ్లు, అది అంతా కూడా తప్పుదారి పెట్టి మిస్లీడింగ్ కావాలని ఇంటెన్షనల్ మిస్లీడింగ్ సార్. మనం నేను ఏది మాట్లాడినా డాక్యుమెంట్ చూపించా మాట్లాడ కాగ్ రిపోర్ట్ చూపించినా కదా. నేను హైదరాబాద్ 144 సెక్షన్ సివి ఆన సంతకం ఉన్న చూపించిన కదా. నేను ప్రతి చూపించిన అంత సాక్షాత్తం చూపించింది సార్. నేను చెప్తున్నా ఫ్యూచర్ కోసం నేను చూసుకుంటే రూలింగ్ గవర్నమెంట్నే వదిలేసుకున్నా. ఎడమకాలతో తన్ని వచ్చిన రూలింగ్ గవర్నమెంట్ దేహపోరా అని. అసలు నాకు ఎవరితో నాకు ఇది లాలోచన లేదు, నాకు ఎవరితో అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో వాళ్ళు పిఆర్సీ ఇచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేసింది సార్. మేము ఇచ్చేసినాం, నువ్వు ఎందుకు ఇస్తలేవని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అదే కదా ఇప్పుడు అదే $1 million వచ్చిన తెలియక మాట్లాడకపోతే ఓకే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. తెలిసి మాట్లాడలేదంటే ఇదేదో ఒక కోట్ల దాగి ఉంది అందులో. అంతే కదా సార్. ఇక డైవర్ట్ చేసి వదిలేసింది సార్. ఇక రిటైర్మెంట్ మరణాల గురించి ఎక్కడ చర్చ జరగకుండా దాని చుట్టే తిరిగేటట్టు మీడియా కూడా దాని చుట్టే బతుకమ్మ ఆడినట్టు ఆడుతుంది, దాని చుట్టే తిరుగుతుంది. ఇక్కడ అసలు మీడియా ఏం చెప్తుంది?
అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఎవరైనా చదువుతున్నారో లేదు కానీ వాళ్ళదంతా డిఫరెంట్ గా వెళ్తుంది. ఇక్కడ అనలిటికల్ గా రీసెర్చ్ ఓరియంటెడ్ డిజిటల్ మీడియాలో కనీసం 10-15 ఛానల్ పనిచేస్తుంది. కనీసం రోజు 1000 నుంచి 2000 మంది పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళు చాలు ఇప్పుడు ఇది ప్రభావం చూపెట్టాను. అందుకే మీరు అన్నదే కోవారంట రిట్ అని. అవును సార్, అది ఖచ్చితంగా ఇక్కడ కాదు సుప్రీంకోర్టు లేచి దీన్ని ఏంటంటే హైలైట్ చేయండి. అప్పుడన్నా మరి మీడియా దృష్టికి వెళ్ళద్ది. మీరు సపోర్ట్ చేయాలా సార్ ఈ విషయంలో? నేను తప్పకుండా చెప్తాను. నాకు ఇప్పుడు నాకేం భయం సార్. సార్ ఇప్పుడు నేనే ఇప్పుడు ఎంప్లాయీస్ తరఫున కొట్లాడుతూనే ఉన్నాం కదా. అవును సార్. మీరైతే పోస్ట్ కార్డు ఉద్యమంకి వెళ్ళి ఉన్నారు. ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఏదన్నా ఇప్పుడు నేను ఏదన్నా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మన మీద నమ్మకం పెట్టుకొని చేసుకున్నారు. నేను వాళ్ళు మనకు ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తానని అన్నింటినీ కూడా తిరస్కరించిన. నాకు ఏ సహాయ సహకారం అందించద్దు వద్దని నేను చెప్పిన. నంబర్ 1. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇలా కొంతమంది రిటైర్మెంట్ సంఘపోళ్లకు ఆ ఉన్నోళ్ళ సంఘాలకు వెళ్ళి వీళ్ళకి చెప్పించింది ఏంటంటే ఈరోజు నన్ను డిస్కరేజ్ చేయడానికి జెడ్సన్ అంటే గానవాడద్దు, జెడ్సన్ అంటే తిరగద్దు, తెల్లాలేస్తే సబ్జెక్ట్ పట్టుకొని తిరుగుతుండ్రు, మీరు ఈయనను పిలవద్దు అని ఏది వీళ్ళకు కింద జిల్లా లెవెల్ ఉన్న నాయకులకు చెప్పిండ్రు వాళ్ళు. చెప్పి మనకు అంటే నేను సార్ వాళ్ళ కోసం కాదు, ఈరోజు ఎవరు 40 మంది చనిపోయినారు, ఎవరు సావాలు చేస్తుండ్రు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఎంత చిల్లరగా దిగజారిందంటే ప్రభుత్వం ఈ ఆపోజిషన్ పార్టీ కూడా వాళ్ళతో చేతులు కలిపింది. ఎటు పోయి ఈ సబ్జెక్ట్ బయటికి రావద్దు, దీన్ని మూసేయాలి, డైవర్ట్ కావాలి, వాళ్ళకు రూపాయి ఇవ్వద్దు, సంఘాలు మొత్తం మనం ప్యాక్ చేసి పెట్టేసినాం అనే కాడికి వచ్చింది సార్. అదే ఇప్పుడు దీని వల్ల నష్టపోయేది అల్టిమేట్ గా ఎవరు? ఇప్పుడు ఆ రిటైర్డ్ పీపుల్. అంతే కదా సార్. వాళ్ళు జస్టిఫై చేసుకోగలిగితే మంచిది. మరి ఎవడో నాయకుడు వచ్చి కొట్టి ఉద్దర పాటలు చెప్తే నమ్మితే ఇప్పుడు ఇది అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఎన్ని మాటలు చెప్పినప్పుడు అది జరుగుతుంది, ఇది వస్తుంది, పిఆర్సీ వస్తారు, వాళ్ళు చెప్తున్నా అది జరగలేదు. ఇక్కడ వచ్చినప్పటికి వీళ్ళ బెనిఫిట్స్ సేమ్ డే రిలీజ్ చేయాల్సిన నెలల తరబడి సంవత్సరాల తరబడికి వెళ్ళిపోయి వీళ్ళు ప్యానిక్ అయిపోయి ఆ వర్రీతోటి ఆ సడన్ డెత్ గా చచ్చిపోతున్నారు. ఇది వైద్యాలు అందకో లేకపోతే ఇంకోటి ఇది బాగా అవుతుంది సార్. పెద్ద ఆఫీసర్లు సార్, మళ్ళీ మామూలు కాదు. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక ఆమె ఇప్పుడు నిన్న దినాన చనిపోయిన ఆమె పేరు, ఆమె డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసరు, ఆమె పేరు లక్ష్మీ కుమారి, స్టాటిస్టికల్ ఆఫీసరు. ఇంకోటి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆమె మన ఇక్కడ వికారాబాద్ జిల్లాకు చేసింది సార్. ఇంకొక మ్యాథ్స్ షఫీవుర్ రెహమాన్ అని మ్యాథ్స్ టీచర్ సార్, ఈయన గొల్లపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి. ఇంకోసారి ఇప్పుడే చచ్చిపోయిండు, ఆయన పేరు ఇబ్రాహీం, మన ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తాడు సారు, కాళిదాస్ సార్ ప్రిన్సిపల్. శ్రీ గణేష్ అని ఏఈ సార్, ఆర్ఎన్బి ఏఈ. ఈయన లేటుగా వచ్చింది, ఈయన చనిపోయిండు. ఇట్లా రోజు సార్ 3-4 సార్. ఇప్పుడు అదేదో శివాజీ సినిమా యాక్టర్ శివాజీ ఏదో మాట్లాడిందంట, ఫుల్ బిజీ మీడియా. అసలు అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంట, అది దాని మీద ఫుల్ నడుస్తుంది. ఇక్కడ ఎవరో ఆమె భర్తను చంపిండట. అది ఈరోజు అరే ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించి 40 మంది చచ్చిపోతే దీని మీద ఒక్క దగ్గర చర్చ లేదు. అదే ఇప్పుడు ఫెయిల్యూర్ పబ్లిక్ లో ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? నువ్వు కనీసం పబ్లిక్ ఇస్తా అని చెప్పి 5 నెలలు కనీసం ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇట్లేదంటే వాళ్ళ అమౌంట్లు ఏమి ఫండ్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు 8,000 కోట్లు అంతే కదా సార్. 2 లక్షల కోట్లు 5,000 కోట్లు కేటాయించలేదు, 2 లక్షల కోట్లు సార్. 101% సార్ వీళ్ళ మీద తుపాకీ పెట్టిండ్రు. తుపాకీ పెట్టి ఇప్పుడు అరవెల్లి అప్పచెప్పిండు కదా సార్. అట్లా ఇది ఎవరికో అప్పచెప్పనికి హైదరాబాద్ వాళ్ళు గుంజుకోనికి అని చెప్పి దీని మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన తుపాకీ పెట్టి కొడుతున్నారు. ఏం కనబడుతుంది ఇది. అందుకనే ఎవరు మాట్లాడతలేదు, ఇలా నా బీఆర్ఎస్ మాట్లాడతలేదు, నా ఎంఐఎం మాట్లాడతలేదు, నా సిపిఐ మాట్లాడతలేదు, నా సిపిఎం మాట్లాడతలేదు, నా సిఐటియు మాట్లాడతలేదు, న్యూ డెమోక్రసీ మాట్లాడతలేరు, మావోయిస్టులు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు కాదు సార్ వీళ్ళ సబ్జెక్టు. వాళ్ళంతా టీచర్లు సార్. మళ్ళా ఎక్కువ శాతం టీచర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, తెలంగాణ తేని మాట్లాడిన వాళ్ళు. నాకు వేరే చాలా మంది నిరుద్యోగులు, చాలా ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మా గురించి మాట్లాడిన సార్ అంటే వీళ్ళు ఈ సబ్జెక్ట్ పక్కన వాళ్ళ స్కెచ్ అయ్యే సబ్జెక్ట్ వదిలేయాలని నేను. పేరోల్స్ ఉన్నాడు ఎవరైనా సరే ఆ పేరు వాళ్ళ హక్కది, ఆ సేవింగ్స్ వాళ్ళు ఎందులో తిరిగినా ఆ డబ్బు రావడం అనేది ఇండియాలో కాదు ఎక్కడైనా ఉన్నది, పబ్లిక్ సర్వీస్ లో ఉన్నది.
దాన్ని ఇగ్నోర్ చేసి డైవర్ట్ చేసి అన్లాఫుల్ యాక్ట్స్ చేసి పట్టించుకోకుండా వదిలేసి ఏం చేయలేరు అంటే రేపు మీకైతే కూడా అదే అవుద్ది. రేపు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళకి మాత్రం పెన్షన్లు అన్నావు కదా. ఈ రాజకీయ నాయకులు కూడా పెన్షన్తో బతుకుతున్నారు కొంతమంది. అవును, ఎమ్మెల్యే చేసినోడికి ఇంత, ఎమ్మెల్సీ చేసినోడికి ఇంత అని ఉంది కదా. ఒక ఇలా సైట్ 1000 గజాలు 500 గజాలు 3 సార్లు ఇస్తే 3 సార్లు అవుట్ సైట్, 3 సార్లు పెన్షన్ ఉన్నాయి ఆ స్కీములు. మరి రేపు వచ్చే గవర్నమెంట్ కూడా ఎగ్గొట్టే అవకాశాలు ఉంటాయి కదా. ఇది చూపిస్తుంది అది. ఒక ఆర్టీ వేయాలి సార్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయ్యి 6 నెలలు అవుతుంది కదా, ఆయన బెనిఫిట్స్ వచ్చినా రాలేదు వేయాలి ఒక ఆర్టీఐ. వాళ్ళ చేతిలో పని కదా, తీసేసుకుంటారు దొంగలు. ఒక స్టేజ్ వాళ్ళకి సెక్రటరీలు ఉండేవాళ్ళు, ఆ స్టేజ్ అదంతా ఒక టైపు. అవుట్ సైడ్ సెక్రటరీ డైరెక్టరేట్లు ఉండేది ఒక టైపు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉండేది ఒక టైపు, ఈ పంచాయతీరాజ్ ఒక టైపు. ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో, చాలా రకాల కేటగిరీలు ఉన్నాయి. కాబట్టి ఇంటి దాటల ఏళ్లలో వీళ్ళు ఎంతసేపు డైరీలు కొట్టుకోవటం, మాది గ్రూప్ ఆ గ్రూప్ అనే తప్ప కన్సల్టేటెడ్ గా అంతా కలిపి యూనిఫైడ్ గా ఒక అజెండాతో అసలు ఉద్యోగుల విషయంలో ఇంత ఇగ్నోరెన్స్ గా, ఇంత నెగ్లిజెన్స్ గా లెగాలిసియల్ అప్రోచ్ ఎందుకు? బడ్జెట్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు ఆ అమౌంట్స్ తీసుకొని పట్టలేదంటే ఇది అసలు ఏ ఉద్యోగాన్ని అడగాలి, సర్వీస్ ఉన్నోడు కానీ రిటైర్మెంట్ కానీ. దీనికి చెప్పలేదు. ఇది ఏంటంటే వచ్చి వల్నరబుల్ సిచ్యువేషన్. ఒక మెస్ అనొచ్చు, మెస్ క్రియేట్ చేశారు. ఇది ఖచ్చితంగా న్యాయస్థానాలు తేల్చాలి. ఎందుకంటే ఇట్లాంటి అట్లా న్యాయస్థానాలకు కొంచెం యాక్టివ్ ఉన్నాయి రోల్. ఎవరైనా సర్వీసులు ఇబ్బంది కలిగితే కోర్టు ట్రిబ్యునల్కి వెళ్తాం. మరి ఇది కూడా అంతే కదా. ఈ బెనిఫిట్స్ మీద కోర్టులో చెప్పాలి. ఓకే సార్. దేర్ పీపుల్ ఆఫ్ వెరీ వర్త్లెస్ అన్నట్టు. ఏది గవర్నమెంట్ నడిపేవాళ్ళు, బోత్ అపోజిషన్ ఆర్ రూలింగ్ పార్టీ. ఓకే సార్, సపోర్ట్ చేయండి సార్. కోవారంటైన్ అయితే వేసేద్దాం. కోవారంటైన్ మంచి ఫిట్ కేసు. ఎందుకంటే ఇక్కడ అది డ్యూటీ మానేసినట్టే కదా ఇక్కడ. అంతే కదా సార్. నువ్వు జీతం తీసుకున్నావు ఫుల్ టైము, అది ఫైల్ ఏంటి? ఒక సమాధానం చెప్పు. ఫైల్ లేదు నా దగ్గర, బాండ్స్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే అసలు బ్యాంక్రప్ట్ అయిందో ఏదో ఒకటి చెప్పు. డ్యూటీ వదిలేసి మరి మీరు ఏదే కార్యక్రమాల్లో ఢిల్లీ 70 సార్లు వెళ్తారు. 70 సార్లు ఎందుకు వెళ్ళారు? ఏం పని? పబ్లిక్ గ్రీవెన్సెస్ అటెండ్ గా అవన్నిటికీ స్పెషల్ ఫైల్ అన్ని ఇళ్ళ పైసలే సార్, రిటైర్మెంట్ పైసలే అన్నిటికీ. అందాల సుందరీకరణ పోటీలకు, గ్లోబల్ సమ్మిట్ కు, అన్ని ఇప్పటికి కూడా ఇందులో అందనం ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ డ్యామేజ్ అయిందని భయం నెలకొండాలి. అపోజిషన్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడారు? రూలింగ్ పార్టీ సంక్రాంతి పోయి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా. డైవర్ట్ చేసింది కదా సార్. ఇంకా నేను లేపిన దాన్ని కేసీఆర్ పండబెట్టిండు కదా. ఇప్పుడు జనంలో చర్చ వచ్చిన దాన్ని కేసీఆర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే, ఈరోజు నువ్వు బయటకు నువ్వు మాట్లాడుకొని మూసుకొని కూర్చునేది ఉండే. ఎవరు రమ్మన్నాడు బయటికి? నువ్వు వచ్చి ఇవాళ యూటీ పైన జరుగుతున్న కుట్రను సబ్జెక్ట్ ఎత్తావు. నువ్వు 144 సెక్షన్ ఎందుకు పెట్టినావు? హైదరాబాద్ మీద నువ్వు మాట్లాడావు. నువ్వు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 34 మంది చచ్చిపోయినా ఎందుకు మాట్లాడలే? వాళ్ళంతా నా నాయకత్వంలో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు మిలియన్ మార్క్స్లో పాల్గొన్నారు, పెండౌన్లో పాల్గొన్నారు, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగాలకు వాళ్ళు తెగించి ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళు ఇంతమంది చచ్చిపోతే వాళ్ళ పైసలు నువ్వు ఎట్టియావు రా అని చెప్పి ఎందుకనలేనా కేసీఆర్? డైవర్ట్ కదా సార్. మరి స్టేక్ హోల్డర్స్. ఈరోజు గొర్రెల స్కామ్లా ఉద్యోగుల జైలుకు పోతారు, కాళేశ్వరం స్కామ్లో ఉద్యోగుల జైలుకు పోతారు, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉద్యోగుల జైలుకు పోతారు, కార్ రేసింగ్ లో ఉద్యోగుల జైలుకు పోతారు. వీళ్ళు ఎవరు పోరు? అలా ఎస్ఐలు, సిఐలు, ఫోన్ ట్యాపింగ్లు అందరు జైలుకు పోయినరు. ఇవాళ ఉద్యోగులు, ఇవాళ ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుళ్లకు, క్లర్కులకు వీళ్ళకి ఎవరికి భద్రత ఉంది? ఆరోగ్య భద్రత లేదు, బొంగు. రిటైర్మెంట్ అయినాక బతుకు లేదు. అంతే కదా సార్. టెలిఫోన్ స్కాప్లే సార్, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏ నాయకుడిని అరెస్ట్ చేసిండు సార్? ఎవరు జైలుకు పోయిండు సార్? గొర్రెల స్కామ్ లో ఎవరు జైలుకు పోయిండ్రు? మంత్రి తలసాని పోయిండా, లేకుంటే కేసీఆర్ పోయిండా? ఎవడు పోయిండు? కాళేశ్వరంలో ఎవడు పోయిండు? ఇప్పుడు ఎవరు చేస్తుండే? ఇప్పుడు రిటైర్మెంట్ తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? ఉద్యోగులే. అంతరయ్యలో బలిక బగ్గల దొంగనా కొడుకులు కలుపు రగిలిపోతుంది సార్. ఇవన్నీ ఇంటా ఉంటే ఉద్యోగ సంఘాలు దేడుగానే తయారైంది. ఉద్యోగ సంఘాలు దేడు దిమాగాలు అంత చెప్తున్నా కదా సార్. ఇప్పుడు యాత్రిక నివాసం పెద్ద పెద్ద హోటళ్ళలో మందు మీద కూర్చుంటారంట, కాస్ట్ బాటస్ అంట వాళ్ళు. పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ కథలు మామూలుగా లేవు వాళ్ళవి సార్. ఇవాళ దాకా నేను కార్ మెయింటైన్ చేయాలి, చైర్మన్ చేసిన క్యాబినెట్ ర్యాంకు, నేను కార్ మెయింటైన్ చేయలేను, డ్రైవర్ని మెయింటైన్ చేయలేను.
ఇప్పటికి సార్ ఇప్పుడు వీళ్ళకు రిటైర్మెంట్ ఉద్యోగం ప్రతి పేపర్ నా పైసలు ఖర్చు పెడుతున్నా కదా సార్, మా ఇంట్లో పోయే పైసలు వాళ్ళకి పెడుతున్నా. మరి పబ్లిక్ నాట్ స్టేట్ ఎక్సెక్టర్ మరి అదే గ్రేట్. ఇప్పుడు స్వాతంత్ర సమరంలో ఇట్లా ఆస్తులు పోగొట్టుకోవాలంతా ఉండబట్టే స్వాతంత్రం వచ్చింది. మరి ఇప్పుడు ఈ డ్యూటీ కాకుండా లేకుంటే ఉద్యోగులు కాపాడుకుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. ఉద్యోగులు ఎప్పుడైతే దాని మీద అరే వాళ్ళని సార్ ఇంత భయంకరమైన బక్రా చేస్తున్నారు అని చెప్పేసి నాకు కేసీఆర్ మాట నా ఉద్యోగ సంఘాలు మాట్లాడే. అవును అవునవును వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎత్తుకొని నువ్వు ఎక్కడ తొంగున్నావు అక్కడ తొంగున్నావు, నువ్వు ఆడ తిడతావు సార్. మన అసలు ఊరుకుంటా సార్, నీ ఛానల్ నీ బొంగుల ఛానల్ మన సపోర్ట్ చేసినా చేయకున్నా, నీ పేపర్లు రాసినా రాయకున్నా మనం బరబ్బర్ ఫైట్ చేస్తా, జనంలో తీసుకుపోతాం. ఎక్కడికి వెళ్ళినా అది వెళ్తూనే ఉంటది. మరి తెలుగు అన్ని రకాలు కొట్టచ్చు. ఇంగ్లీష్ లో కాబట్టి ఇంగ్లీష్ లో వేద్దాం, తెలుగు కాబట్టి తెలుగు వేద్దాం. హిందీ రాకపోవచ్చు కానీ హిందీ కూడా వస్తుంది సార్ నాకు. మరి హిందీ వాళ్ళకి కూడా తెలియాలి ఇది. ఈ కోవారెంట్ వేసినాక పెడదాం సార్, ఢిల్లీలో పెడదాం దుకాణం మీద. ఢిల్లీలో పెడదాం కోవారెంట్ అయినా వేసి. అవును సుప్రీంకోర్టు హాలిడేస్ ఇప్పుడు వెకేషన్ ఎంటర్ అయిపోతే ఫస్ట్ వీక్ సెకండ్ నుంచి ఓపెన్ అవుతుంది ఫంక్షన్ సార్. అప్పుడు స్టార్ట్ చేయండి ఇక్కడ అక్కడ కూడా సార్. ఇది రీస్టార్ట్ లెటర్ పంపించి టేక్ సుమోటో కాగ్నిజెన్స్ as the failure of the government not received any timely the benefits, they are panicked and died suddenly అనే గ్రౌండ్స్ పెట్టేసి ఇక్కడ అన్ని ఫెయిల్యూర్ సార్. మీ దగ్గరకు వస్తా సార్, అప్పుడు డిస్కస్ చేద్దాము, కొంచెం హెల్ప్ చేయండి మీరు. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. ఇది పరిస్థితి ఈరోజు. ఇంట్లో కూడా ఎవరు కూడా బలైతలేరు, అంతటా బలైంది ఈరోజు ఉద్యమకాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రాణాలకు తెగించి నౌకలు పోయినా పర్వాలేదు అనుకొని బతుకుదేరును పనంగా పెట్టి పోయింది వాళ్ళే. నెంబర్ 1. రెండోది కాళేశ్వరం స్కామ్ అది ఇది అని అలా జైలుకు పోయింది ఆయనే. కేసీఆర్కి ఇంటికి కూడా వీకలే, ఎవరు పోలే, మొత్తం ఉద్యోగులే. ఫోను ట్యాపింగ్లలో మొత్తం ఎస్ఐలు కానిస్టేబుల్ వాళ్ళు సిఐలు వాళ్ళే పోయినరు. సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జైలుకు పోయినరు, వాళ్ళే బలైనరు. గొర్రెల స్కామ్లో మొత్తం ఉద్యోగులే బలైనరు. ఈరోజు తెల్లాలేసే ఏసీబీలో దొరుకుతున్న ఉద్యోగులే. ఇవాళ పైసలు దాకా చచ్చిపోయేది రిటైర్ అయిన ఉద్యోగులే. ఇవాళ పిఆర్సీ జీతాలు ఏ జీతాలు రాకుండా ఈరోజు బయలవుతున్నది ఈరోజు ఉద్యోగులే. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన ఈరోజు హ్యాపీగా ఉన్నది ఎవరు? కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డిని తిడతారు, రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ని తిడతారు. ఈరోజు వీళ్ళ గురించి టాపిక్ డైవర్ట్ చేయమని ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డితో పార్ట్నర్గా కలవకుండా కవిత ఉంటుంది, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవిత ఉంటుంది. ఈరోజు వీళ్ళేమో కుటుంబాల మధ్యలో పంచాయతీ ఎలగొట్టినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. ఈ డ్రామాలన్నీ నడుస్తూ ఉంటాయి. పాపం బీఆర్ఎస్ బుడ్డ కార్యకర్తలేమో కాంగ్రెస్తోని యుద్ధం చేయడానికి రోజు ఒకటి వాళ్ళు ట్వీట్లు పెట్టుకుంటా అవి పెట్టుకుంటా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన వాయిస్ వినిపించాలన్న, మన గలాలు పోవాలన్న బక్క జెర్స మన 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 ఛానల్ నా వాయిస్ మీ వాయిస్ తప్ప మనతో ఈరోజు ఎవ్వరు లేడు. గుర్తుపెట్టుకోండి, బాజాప్తా చెప్తున్నా. ఏ సంఘం లేడు, ఏ అసోసియేషన్ లేడు, ఎవ్వరు లేడు. సందాలు కడితే కట్టుంది కానీ ఈరోజు ఎవ్వరు కూడా మన అందరూ కూడా అంత ఉన్నోళ్ళు కాదు, అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. నేను చెప్పేది బాధాప్త మీరు ఆలోచించండి. 29వ తారీఖు రోజు పొద్దుగాల 9:30కు కేసులు వేసిన వాళ్ళు, కేసులు వేయనోళ్ళు అందరూ కూడా మీకు రావాల్సిన పైసల ఖైదా మనం ఇచ్చింది ఉన్నాయి కదా, దానిపైన మీ పేరు, మీ నంబరు, మీ చలాన్ నంబరు, మీ టోకెన్ నంబర్లు ఏమేమి ఉన్నాయో అవి రాసుకొని, మీ సర్వీస్ నెంబర్ రాసుకొని అందరూ కూడా అక్కడికి రాండి. తీసుకొని అవన్నీ పెట్టి అవన్నీ అటాచ్ పెట్టి కవరింగ్ లెటర్ ఒక తయారు చేస్తా, కింద పిన్ కొట్టి మనం హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఇద్దాం. మీరు అందరూ రాండి. అందరం లోపలికి పోలేము కానీ అందరు అక్కడికి రాండి. లోపలికి నేను కూడా రాలేను, ఎందుకంటే నేను కూడా పిటిషన్ అయ్యా, నేను అక్కడ ఉంటా. కొంతమందిని లోపలికి పంపిద్దాం, ఒక 3 4 నేను లీడర్లు నాకు అవసరం లేదు, లీడర్లు ఎవరు రాకండి, మీ లీడర్లతో నాకు పని లేదు. ఇవాళ ఎవరు చచ్చిపోతుండ్రు, ఎవరికి వాళ్ళు చచ్చిపోతుండ్రు, ఎవరి ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళతోనే మనకు పని, వాళ్ళే మనకి ఇస్తాం. నాకు ఇంట్లో మైలేజ్ అవసరం లే, నాకు ఇంట్లో పేరు అవసరం లే, నాకు మీ పైసలు అవసరం లే, నాకు ఏది అవసరం లే. మీ హక్కు మీకు వచ్చి మీరు బతికి తెలంగాణను బతికిస్తే చాలు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. ఈ వీడియో సాధ్యమైనంత షేర్ చేయండి. బక్క జెడ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్లో ఛానల్లో ఎవరు ఏ ఇష్యూ పెట్టినా అది ఇష్టం ఉన్నా లేకున్నా దయచేసి మీరు చూసి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను పబ్లిక్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూ తీసుకోను.
సొంత డబ్బా ఉండదు, ఎవరిని జోకుడు కూడా ఉండదు. బాజాప్తా జరిగే విషయాలే చెప్తాం. దోపిడీకి గురయ్యే వర్గాల తరఫున మాట్లాడతాం. దోపిడీకి ఎవరి దోపిడీకి గురైన వారి తరఫున తెలంగాణ సమాజం అంతా నిలబడాలి. అది ఎస్ఎస్ఏ వాళ్ళైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా, మన రిటైర్ అయినటువంటి ఉద్యోగులైనా, ఎవరైనా సరే, ఈ వైద్యం అందక చనిపోతున్న వారైనా, ఎవరితోనైనా దోపిడీకి గురయ్యే వర్గం తరఫున ఈరోజు తెలంగాణ సమాజం అంతా వాళ్ళ తరఫున నిలబడాలి. లగిచర్ల బాధితులైనా, హైదరాబాద్ యూనివర్సిటీ భూములైనా, ఏది ఎవరు గుంజుకున్నా దాని మీద మనం మినిమం స్పందన అనేది ఈరోజు స్పందించాలి. దీన్ని కాపాడాల్సుకునే బాధ్యత మనపైనే ఉన్నది. ఈ తెలంగాణ నాది అని నా బీఆర్ఎస్ నా బీఆర్ఎస్ అధినేతలు అనుకుంటలేరు, ఇది నాది అని నా బీజేపీ వాళ్ళు, ఇది నాది అని నా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని నా ఎంఐఎం అనుకుంటలేరు, ఇది నాది అని సిపిఐఎం వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని సిపిఎం వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని న్యూ డెమోక్రసీ వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని చెప్పి ఈరోజు ఎవరు అనుకునే పరిస్థితి. దానికి ఉదాహరణ 40 విలువైన ప్రాణాలు, 40 మంది ఈరోజు తెలంగాణకు తన ప్రాణాలు దారబోసి సేవలు అందించిన వారు, 40 మంది ఈ రాష్ట్రం పురోగతి వైపు పయనించాలని నిత్యము అన్నిశలు వారు కృషి చేసిన వారు, 40 మంది మరణించిన ఈరోజు తెలంగాణలో చర్చ లేదు. వారి గురించి మాట్లాడే గలాలు లేవు. వారి గురించి కనీసం ఒక మాట ఎత్తే ఇది లేదు. నిండు ప్రాణాలు రాలిపోతూ ఉన్నాయి. తమాషా చూస్తూ ఉన్నారు ఆపోజిషన్. టాపిక్ డైవర్ట్, ఇంకోసారి చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా, ఎవడైనా ప్రెస్ మీట్ పెడితే టాపిక్ డైవర్ట్ చేసినాడైనా ఖబర్దార్, నేను మీ ఆఫీసుల కాడికి వచ్చి ముందు కూర్చుంటా. నేను చెప్తున్నా ఇంకోసారి, కేసీఆర్ గారికి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. నేను ఇచ్చిన గౌరవాన్ని మీరు తీసేసుకోవద్దు. మీ కార్యాలయానికి వచ్చినా, నేను హైదరాబాద్లో తరఫున మాట్లాడమని మీకు రీప్రజెంటేషన్ ఇచ్చిన, అంతేకాకుండా నేను వీళ్ళ గురించి కూడా మీకు రీప్రజెంటేషన్ ఇచ్చిన. మీరు 100 తిట్టుకోండి, కానీ ఈరోజు నీతోని ప్రయాణం చేసిన వాళ్ళు, నీతో నడిచిన వారు, నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల బలైన వారు, గొర్రెల స్కామ్ ఎవరు చేసిన, ఉద్యోగాలు చేసినా మీరు చేపిస్తే చేసినారు. కాళేశ్వరం స్కామ్ వీళ్ళు చేసినా మీరు చేపిస్తే చేసినారు. టెలిఫోన్ స్కామ్ పోలీసు వాళ్ళు చేసినా నువ్వు చేపిస్తే చేసినారు. ఇవాళ జైలు ఎవరున్నారు, నువ్వు చేపించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరు చచ్చిపోతుండ్రు, ఉద్యోగులు చచ్చిపోతుండ్రు. వాళ్ళని ఎవరు కాపాడాలి? నువ్వు వాళ్ళ తరఫున మాట్లాడరా కేసీఆర్ గారు? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తావు. నువ్వు యూనియన్ టెరిటరీ జరగడానికి దీని అంతా కుట్ర చేస్తున్నాని డాక్యుమెంట్స్ ముందు పెడితే నువ్వు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ చేస్తావు. నువ్వు ఒక్కనే తెలియగలలోని అనుకుంటున్నావా? నువ్వు ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పిన సిండికేట్, నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బుద్ధిమంతైన పార్టీ అయినా, బీజేపీ ప్రజల పక్షం నిలబడ్డ పార్టీ అయినా, ఎవరు నిలబడ్డైనా 2 సంవత్సరాలైనా సస్పెండ్ అయ్యి నేను సక్కనోళ్ళు అయితేనే ఎందుకు పోను? నేను అసలు అందులోకెళ్ళి ఎందుకు వస్తా? నేను ఫోన్ చేస్తే 10 మంది మంత్రులు ఫోన్లు ఎత్తే వాళ్ళు ఉన్నారు, అయినా ఎందుకు వస్తా నేను? ఈ సమాజం, ఈ సొసైటీ, దోపిడీ కూడా వర్గాలు మనకి ఇంపార్టెంట్ కాబట్టి కేసీఆర్ గారు మీరు ఉద్యమ నాయకునిగా ఉండి వీళ్ళని నడిపి సెటిల్ అయిపోయి ఈ వయసులో కూడా 10 సంవత్సరాలు పవర్ అనుభవించి ఇప్పుడు కూడా నువ్వు వీళ్ళ తరపున నిలవాలకుంటా టాపిక్ డైవర్ట్ చేసే కుట్రలు నువ్వు కూడా పాత్రదారుడు అంటే ఏందన్నట్టు ఇది? ఎందుకు అంత కసి, ఎందుకు అంత పగెందుకు, అంత స్వార్థం ఎందుకు మీకు? సామెతలు చెప్పి కథలు చెప్పి పోయినట్ట? మీ ప్రభుత్వం మీద నేనే ఫైట్ చేసిన, ఈ ప్రభుత్వం నేనే ఫైట్ చేసిన. మీరు ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆపోజిషన్లో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిన, ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వచ్చినా మాట్లాడమని. ఆ సబ్జెక్ట్ ఎత్తకుండా కనీసం ఎత్తని కూడా ఎత్తలే. నా పేరు మీరు ఎత్తినా, నా పేరు ఎత్తలే, నేను లీడర్లుగా నేను పడిపోను. నా స్టాండర్డ్ నాకు ఉన్నది. నా స్టాండర్డ్కు మీరు రాలేరు. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరేమన్నా కావచ్చు, మీరు నా స్టాండర్డ్కి మీరు రాలేరు. మీరు మా కమిట్మెంట్ నిజాయితీతో ఉంటుంది, రాలేరు. నా స్టాండర్డ్ వేరు, మీ స్టాండర్డ్ వేరు. మీరు ప్రాణాలతో చెలగాట మారేటోళ్ళు, మీరు నరరూప రాక్షసులు. మీరు నమ్ముకొని ఉద్యమానికి వచ్చి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకుని, జైళ్ళలో పోగొట్టుకొని, నౌకర్లు పోగొట్టుకొని ఈరోజు చచ్చిపోతుందే. ఈరోజు వైద్యం అందక చచ్చిపోతూ ఉంటే ఈరోజు నేను నమ్ముకున్న వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకుండా ఉన్నాను. నువ్వేం మనిషివా? నువ్వేం ఆపోజిషన్ లేదు? నువ్వేం ఉద్యమకారునివి? ఇవాళ సక్తు ప్రతి ఉద్యోగి కేసీఆర్ గారు ఎంబడే ఉండే, ప్రతి ఉద్యోగి తెలంగాణ ఉద్యమంతోనే ఉండే, ఆంధ్ర ఉద్యోగులు తప్ప. ఏం చేసారు? బీటీ ఎన్జిఓలు ఎన్ని రోజులకెళ్ళి దీక్ష చేస్తూ వాళ్ళ భూములు ఏమైనాయి?
10 సంవత్సరాల అధికారంలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? టీఎన్జిఓ భూములు ఏమేమైనాయి? అన్ని తవ్వి బయటికి తీస్తా. ఈ మరణాలు మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నా, ఇంకోసారి నీ ప్రెస్ మీట్లా మాట్లాడితే వీళ్ళ సబ్జెక్ట్ కూడా లేకుండా మూసుకొని కూర్చొని మేము కొట్లాడతాం. 34 మంది ప్రెస్ మీట్ పెట్టిన నాటికి 34 మంది చచ్చిపోతే ఒక్క పేరు కూడా నువ్వు ఎత్తావు, వాళ్ళ సబ్జెక్టే ఎత్తావు, వాళ్ళ పెన్షన్ల సమస్యనే ఎత్తావు, వాళ్ళ డిఏల సబ్జెక్టే ఎత్తావు, వాళ్ళ పిఆర్సీ సబ్జెక్టే ఎత్తావు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్య ఉన్నారైంది వడ్డీతో సార్ నువ్వు ఎందుకు ఇవ్వవు, నేను వచ్చి మీ సెక్రటరీ ముందు నిలబడతా అని చెప్పి నువ్వు అనవు. ఇలా కాగిరిపోడి వచ్చింది అని చెప్పి నీ బీఆర్ఎస్ ఆఫీస్ నేను ఇచ్చిపోతా, నువ్వు మాట్లాడవు. నువ్వు హైడ్రా పేరు మీద అన్ని ఇండ్లు కూడా కొడితే నువ్వు మాట్లాడవు. నువ్వు నా మాత్రానికి ఇస్తావు. బయటకు వచ్చేసి మాట్లాడి సబ్జెక్ట్ డైవర్ట్ చేసి నువ్వు ఆయన తిట్టాలి, ఆయన నిన్ను తిట్టాలి, వీళ్ళ సబ్జెక్ట్ మొత్తం సంకనాకి పోవాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా 6 చచ్చిపోయినారు. ఈ 6 మరణాలకు నువ్వు కూడా కారకుని కేసీఆర్ గారు. ఈ 40 హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతనో, రేవంత్ రెడ్డి సర్కార్, బట్టి సర్కార్ వీళ్ళకి ఎంత బాధ్యలో ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం దీని గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ మీడియా అందరూ కూడా కలిసి చంపుతున్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులు వీళ్ళంతా. మరణించిన 40 మంది మీ హత్యలే ఇవి. కాబట్టి మీరు దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్ పెడితే డైవర్ట్ చేసి నేను ఏది మాట్లాడితే నా వెనక మీడియా వచ్చి నా దానిలో ఇప్పుడు లైవ్లో 141 మంది చూడొచ్చు. కానీ ప్రతి గుండెకు చేరేటట్టుగా నేను తీసుకుపోతా. రాసుకో ఇది నువ్వు, ప్రతి గుండెకు ఇది చేరేటట్టుగా నేను తీసుకుపోతా. ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడో చూపెడతా. ఒక కామన్ మ్యాన్ బస్సులలో తిరిగేటోడు, బైక్ల మీద తిరిగేటోడు, ఆటోలలో తిరిగేటోడు, ట్రైన్లలో తిరిగేటోడు ఏం చేయగలుగుతాడని చూపారు. మీకు ఫోన్కి గొట్టంగాలు కదా, మీకు గొట్టంగాలు సవాల్ ఇస్తున్నా. సెక్యూరిటీ, హై సెక్యూరిటీ మధ్యలో, హై ప్రోటోకాల్స్ మధ్యలో, పెద్ద పెద్ద బంగ్లాలలో, పెద్ద పెద్ద కార్లలో మీకు తిరుగుతున్న 420 నాయకులందరికీ నేను చెప్తున్నా, ఏ కామన్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ యువర్ కాన్స్పిరసీ. కొట్టాడబోతున్నాం, ఎన్ని కుట్రలనే చేసుకో. ఆ 40 ప్రాణాలకు మేము జవాబుదారులమని మేము అనుకుంటున్నాం. ఈ తెలంగాణ సమాజంలో నడిచి వద్దామనుకున్న వాళ్ళు నడిచి రండి మా ఎంబడి. నా నంబర్ 9866323813. కోవట్లకు నో ఎంట్రీ. మేము అన్నం పెట్టియలేము, నీళ్లు తాగిపియలేము. మీ అన్నం మీరు తిని, మీ నీళ్లు మీరు తాగి వీళ్ళ తరపున ఫైట్ చేసి నిలబడదాము వద్దామనుకునేటోళ్ళు రండి. ఆకలి కోర్చుకునేటోళ్ళు రండి, దాహానికి ఓడ్చుకునేటోళ్ళు రండి, దెబ్బలు తిన్నా తట్టుకునే శక్తి ఉన్నోళ్ళు రండి. ఖచ్చితంగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఇవాళ ఆపోజిషన్ పార్టీలు ఎక్కడున్నాయి, పాలకవర్గం ఎక్కడుంది, అందరు కలిసి ఏ విధంగా ఈ తెలంగాణ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారో, వచ్చే తరానికి ఏం మిగిల్చకుండా ఏ విధంగా చేస్తున్నారో, ఈరోజు తెలంగాణ ఉన్న కామన్ మ్యాన్ ప్రాణానికి విలువ లేకుండా, వాళ్ళ దగ్గర విలువైన ఏమని ఉంటే గుంజుకోకుండా ఎట్లా ఏ విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఏ విధంగా ఈ దోపిడీ వ్యవస్థ పనిచేస్తుండ్రో, కామన్ మ్యాన్ ఏ విధంగా దోసుకుంటా ఉండరో అందరూ అర్థం చేసుకుంటారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఒక నిమిషం కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు. కామెంట్స్ పెట్టిన అందరూ కూడా కృతజ్ఞతలు బ్రదర్. షెల్ వి స్టాండ్ విత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫర్ దేర్ బెనిఫిట్స్. ఇప్పటి వరకు అమరులైన ప్రతి ఉద్యోగునికి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. మీకు మేము న్యాయం చేయలేకపోతున్నాం, మీ డబ్బులు వచ్చేటట్టుగా చేయలేకపోతున్నాం. మీకు మీ మరణానికి మేము కూడా బాధ్యులమే. మేము ఏ విధంగా మీకు రావాల్సిన హక్కులు ఇప్పించగలగడంలో మేము కొన్ని విషయాల్లో వైఫల్యం చెందుతున్నాము. దానికి మేము బాధ్యులమే. ఎందుకో ఇంకా ఎక్కడనో మా ఉద్యమంలో ఫైట్లో ఎక్కడనో పొరపచ్చులు ఉండొచ్చు. అందుకనే 2 నెలలు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినా ఇంకా మీకు డబ్బులు ఇప్పించలేక ప్రయత్నం పోతున్నాం. ఈ 40 మంది మరణాలకు నేను కూడా కారకుణ్ణి. వాళ్ళందరి ఆత్మకు దేవుడు వాళ్ళ ఆత్మను ఆశీర్వదించాలని, ఆ కుటుంబాలను దేవుడి ఆదరణ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. రిటైర్మెంట్ అయి డబ్బులు రాక అసూలు బాసిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఆదరణ కలగాలని కోరుకుంటూ వాళ్ళకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లారా, మరణించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ లారా మీకు జోహార్లు.